అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ అమ్మా బఅదు ఫఅఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. హాజిరీన జమాఅత్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. రజబ్ నెల 27వ తారీఖున ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒకానొక గొప్ప మహిమ మోజుజాకు సంబంధించినటువంటి సంఘటన అయిన అల్ ఇస్రా వల్ మేరాజ్ గురించి సాధారణంగా రజబ్ నెల 27వ తారీఖున ముస్లింలందరూ కూడా ఆ సంఘటన గురించి చర్చిస్తూ ఉంటారు. మరియు ఆ రాత్రి ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు కూడా చేస్తూ ఉంటారు. ఇన్షా అల్లాహ్ తాలా ఈ మజ్లిస్లో మనం అల్లా తౌఫీక్ను ప్రసాదించినటువంటి మేరకు అల్ ఇస్రా వల్ మేరాజ్ గురించి చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించినటువంటి ఆయతులు, దానికి సంబంధించినటువంటి సహీ హదీసులు, వీటిపైన ఈ రోజున ఇన్షా అల్లాహ్ తాలా మాట్లాడుకున్నాం. ఇంతకుముందు కూడా మేరాజ్కు సంబంధించి ఒక పార్ట్ చేయడం జరిగింది. ఇది దానికి అదనంగా అని భావించవచ్చు. ఇందులో మొదట చూసుకుంటే సాధారణంగా మనం మేరాజ్ వాఖ్యే మేరాజ్ సంఘటన అని చెప్తూ ఉంటాం. కాకపోతే ఇది పూర్తి పేరేమి అంటే అల్ ఇస్రా వల్ మేరాజ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అల్ ఇస్రా అంటే ఏమిటి అంటే రాత్రి చేసేటువంటి ప్రయాణాన్ని అల్ ఇస్రా అంటారు. రాత్రి ప్రయాణం చేయడం కానీ, లేదంటే రాత్రిపూట ఎవరినైనా తీసుకెళ్ళడం కానీ, ఇటువంటి దానికి సంబంధించి అల్ ఇస్రా అంటాం. మేరాజ్ అనేది ఉరూజ్ నుంచి వచ్చింది, అంటే అది పైకి వెళ్ళడం అనమాట. కొంతమంది మేరాజ్ను వచ్చేసి దాని యొక్క బహువచనము మారిజ్ అంటే సిడి నిచ్చెన అని కూడా అంటారన్నమాట. అంటే మేరాజ్ అంటే ఉరూజ్కి వెళ్ళడం, అంటే పైకి వెళ్ళడం, ఊర్ధ్వలోకాలకు వెళ్ళడం. కాబట్టి పైనున్నటువంటి లోకాలకు అంటే ఆకాశాలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్ళారని చెప్పేసి, మరియు ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా నన్ను పైకి తీసుకువెళ్ళారు అనేటువంటి పదాన్ని వాడడానికి మేరాజ్ అనే పదాన్ని వాడడం జరిగింది. కాబట్టి దానికి మేరాజ్ అనేటువంటి పేరు వచ్చింది. ఖురాన్లో మనకు మేరాజ్కు సంబంధించినటువంటి పదం అయితే కనపడదు, కానీ అల్ ఇస్రాకు సంబంధించినటువంటి పదం అయితే మనకు కనిపిస్తుంది. మిగిలిన సంఘటనల గురించి అక్కడక్కడ మనకు ప్రస్తావన వస్తుంది. ఇది అల్ ఇస్రా వల్ మేరాజ్. అంటే అల్ ఇస్రా వల్ మేరాజ్ అనేది మొత్తానికి 2 భాగాలు అనమాట. ఒక భాగం అల్ ఇస్రా అంటే అర్థం ఏమిటి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కాబతుల్లా దగ్గర నుండి బైతుల్ మక్దిస్ ఏదైతే జెరూసలేంలో ఉందో అక్కడి వరకు తీసుకెళ్ళినటువంటి చేసినటువంటి ప్రయాణాన్ని అల్ ఇస్రాగా, అక్కడి నుండి ఆకాశాలలోనికి మరియు అక్కడి నుండి స్వర్గం, నరకాలు ఇవన్నీ ఏదైతే వీక్షణ జరిగిందో ఆ ప్రయాణాన్ని మేరాజ్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ మొత్తం ప్రయాణం 2 భాగాలుగా ఉందన్నమాట. ఒకటి భూమి మీద చేసేటువంటి ప్రయాణం, ఇంకొక ప్రయాణం భూమి దగ్గర నుంచి ఆకాశాల వైపు చేసినటువంటి ప్రయాణం. ఇది అల్ ఇస్రా వల్ మేరాజ్. తర్వాత వచ్చేసి ఈ అల్ ఇస్రా వల్ మేరాజ్ అనేది ఎన్నిసార్లు జరిగింది అని సాధారణంగా రివాయతులు రకరకాలుగా వస్తాయన్నమాట. అంటే కొంతమంది హిజ్రత్కు ముందు జరిగినప్పుడు 5 సంవత్సరాల కాలంలో జరిగిందని, 7 సంవత్సరాల కాలంలో జరిగిందని, కాబాలో పడుకున్నప్పుడు ఒకసారి జరిగిందని, హతీంలో పడుకున్నప్పుడు ఒకసారి, వారి అత్తగారింట్లో పడుకున్నప్పుడు, ఇంకొక రివాయతులో అయితే ఏకంగా వహీకి పూర్వం ఒకసారి, వహీ అవతరించినటువంటి సంవత్సరం, ఇలా రకరకాలుగా చూసి కొంతమంది వ్యక్తులు ఏమభిప్రాయపడ్డారంటే బహుశా ఇది చాలాసార్లు జరిగిందేమో అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇది రావీల యొక్క వహం తప్ప చాలాసార్లు జరగలేదు, ఒక్కసారి మాత్రమే జరిగింది. దానికి సంబంధించినటువంటివే వివిధ ఉల్లేఖనాలు అని చెప్పేసి అహ్లే సున్నత్ వల్ జమాత్ వాళ్ళు భావిస్తారు. కాబట్టి అహ్లే సున్నత్ వల్ జమాత్ వారి అభిప్రాయం ప్రకారం మేరాజ్ అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి ప్రయాణం కేవలం ఒక్కసారి మాత్రమే జరిగింది. ఇక తర్వాత
ఈ వాఖ్యాయే మేరాజ్, మేరాజ్కు సంఘటన గురించి ఖురాన్లో మనకు వచ్చినటువంటి చదువుదాం. 17వ నంబర్ సూర బనీ ఇస్రాయిల్ యొక్క మొట్టమొదటి ఆయతులో అల్లాహతలా తెలియజేస్తున్నాడు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సుబ్హానల్లజీ అస్రా బిఅబ్దిహి లైలం మినల్ మస్జిదిల్ హరామి ఇలల్ మస్జిదిల్ అక్సా అల్ అక్సల్లజీ బారక్నా హౌలహు లినురియహు మిన్ ఆయాతినా ఇన్నహు హువస్ సమీఉల్ బసీర్. సదఖల్లాహుల్ అలీయుల్ అజీమ్. ఇది సూరా బనీ ఇస్రాయిల్లో మొట్టమొదటి ఆయత్. ఇందులో అల్లాహతఆలా ఏం తెలియజేస్తున్నాడంటే, అల్లాహ్ పరిశుద్ధుడు. తన దాసుల్ని రాత్రికి రాత్రే మస్జిదే హరాం నుండి మస్జిదే అక్సా వరకు తీసుకుపోయినటువంటి అల్లాహ్ పరిశుద్ధుడు, పవిత్రుడు. ఇంకా అల్లాహతఆలా తెలియజేస్తున్నాడు, దాని పరిసరాలను మేము శుభవంతం చేశాం. ఎందుకంటే మేము అతనికి మా యొక్క కొన్ని సూచనలను చూపదలిచాం. నిశ్చయంగా అల్లాహ్ మాత్రమే బాగా వినేవాడు, చూసేటువంటి వాడు. ఈ యొక్క ఆయతులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సంబంధించినటువంటి ఈ యొక్క అల్ ఇస్రా వల్ మేరాజ్ సంఘటన గురించి అల్లాహతఆలా స్పష్టంగా ఒకే ఆయతులో చెప్పడం జరిగింది. ముందుగా అల్లాహతఆలా ఏం తెలియజేస్తున్నాడు? సుబ్హానల్లజీ, ఆయన పవిత్రుడు. మనము ఏదైతే ఆయన్ను మన యొక్క అంచనాలతో, మన యొక్క జ్ఞానంతో ఆయన ఇవి చేయగలడా, అవి చేయగలడా అని చెప్పేసి భావిస్తూ ఉంటామే. ఆయన శక్తి సామర్థ్యాలను కొలవడానికి ప్రయత్నిస్తూ ఉంటామే. ఆయనకు సంబంధించి లోపాలు వెతికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటామే. అల్లాహతఆలాకు సంబంధించి అల్లాహతఆలా అంటున్నాడు మొదటి పదంలోనే, సుబ్హానల్లజీ, ఆయన పరమ పవిత్రుడు. ఆయన ఎవరయ్యా అంటే, అల్లజీ అస్రా బి అబ్దిహి, ఆయనే రాత్రికి రాత్రి తీసుకుపోయాడు. అస్రా అంటే ఇంతకుముందు చెప్పాం కదా మనం. అది ఇస్రా అంటే ఏమిటి? రాత్రిపూట చేసేటువంటి ప్రయాణాన్ని ఏమంటామంటే ఇస్రా అంటాం. ఆయనే తీసుకొని పోయాడు. ఎవరిని? బి అబ్దిహి, తన యొక్క దాసుల్ని తీసుకొని పోయాడు. ఎప్పుడు తీసుకొని పోయాడు? లైలా, లైలన్ అంటే లైలున్ అంటారు కదా రాత్రిని. లైలన్ అంటే రాత్రి యొక్క కొంత భాగంలో, పూర్తి రాత్రి కూడా కాదు, రాత్రి యొక్క కొంత భాగంలో. ఎక్కడి నుంచి తీసుకొని పోయాడు? మినల్ మస్జిదిల్ హరాం, మస్జిదే హరాం నుంచి. ఇక్కడ స్పష్టంగా మస్జిదే హరాం నుండి వచ్చినప్పుడు ఇంకా ఇంటి పైకప్పు నుండి అటు ఇటు అని చెప్పేసి డైరెక్ట్గా వచ్చేటువంటి రివాయతులు ఏవైతే ఉన్నాయో అవి మనకు కొంచెం తేడాగా అనిపిస్తాయి అన్నమాట. ఒకవేళ ఉమ్మే హనీ గారి ఇంటి కప్పు నుంచి పైకి పోవడం అనేటువంటిది ఏదైతే రివాయతుల్ని సహీగా మనం భావిస్తే అవన్నీ కూడా బుఖారీ ముస్లింలోనే దొరుకుతాయి. దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, మస్జిదే హరం వద్దకు తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళారని చెప్పేసి మనం భావించాలి. ఇంటి నుంచి డైరెక్ట్‌గా కాదు, మస్జిదే హరంకి వచ్చిన తర్వాతనే. ఎందుకంటే అల్లాహ్ స్పష్టంగా ఏం చెప్తున్నాడు? మినల్ మస్జిదిల్ హరాం, మస్జిదే హరం నుండి ఇలల్ మస్జిదిల్ అక్సా, మస్జిదే అక్సా వరకు. మస్జిదే అక్సానే ఏమంటారంటే మస్జిదే ఏలియా అంటారు. అంటే జెరూషలేంలో ఏదైతే ఉందో అది. మస్జిదే అక్సా అంటే దూరంగా ఉన్నటువంటి మస్జిద్ అని అర్థం. మస్జిదే అక్సా అంటే అది ఒక సెపరేట్ పేరు కాదు, దూరంగా ఉన్నటువంటి మస్జిద్. ఎందుకు తీసుకెళ్ళాడు అల్లాహతఆలా? ఇంకా ఏమంటున్నాడు అల్లాహతఆలా? అల్లజీ బారక్నా హౌలహు, మరియు అల్లాహతఆలా ఏం చేశాడు? ఆ మస్జిదే అక్సా యొక్క పరిసర ప్రాంతాల్లో అల్లాహతఆలా అక్కడ శుభవంతం చేశాడు. బరకత్ని అల్లాహతఆలా అక్కడ పొందుపరిచాడు. అది ఏ విధమైనటువంటి బరకతు, ఏ విధమైనటువంటి శుభవంతం అనేది ఏదైతే ఉందో మనకు హదీసులు చదివినప్పుడు అర్థమవుతుంది. అంటే అక్కడ ప్రవక్తల యొక్క సమూహం రావడం కానివ్వండి, అక్కడ ప్రవక్త గారు నమాజ్ చేయించడం కానివ్వండి, అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం కానివ్వండి, అదంతా కూడా అల్లాహతఆలా ఇచ్చినటువంటి బరకత్. ఎందుకంటే అంత తక్కువ సమయంలో ఇదంతా జరిగి రావడం అనేది ఏదైతే ఉందో అది సమయంలో ఉన్నటువంటి బరకత్తు, కాలంలో ఉన్నటువంటి బరకత్తు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చినటువంటి బరకత్తు, ఆ పరిసర ప్రాంతాల్లో మస్జిదే అక్సా యొక్క పరిసర ప్రాంతాల్లో అల్లాహతఆలా పెట్టినటువంటి బరకత్. ఎందుకోసం తీసుకొని వెళ్ళాడు అల్లాహతఆలా? అది మెయిన్ ఇంపార్టెంట్. అల్లాహతఆలా అంటున్నాడు, లినురియహు మిన్ ఆయాతినా. నురియాహు అంటే ఆయన యొక్క సూచనలు ఆయనకు చూపించడానికి. లినురియహు అంటే నరా అంటే చూపించడం.
లినురియహు అంటే ఆయన చూపించడానికి. ఏం చూపించడానికి? మిన్ ఆయాతినా మా యొక్క సూచనలను చూపించడానికి మేము తీసుకెళ్ళాం. అర్థమైందా? మా యొక్క సూచనలు అంటే అల్లాహ్ తాలా యొక్క సృష్టితాలకు సంబంధించి ఈ సృష్టికి సంబంధించినటువంటి సూచనలన్నీ చూపించడానికి అల్లాహ్ తాలా తీసుకెళ్ళాడు. ఇన్నహు ఇన్నహు హువస్ సమీఉల్ బసీర్. నిశ్చయంగా అల్లాహ్ మాత్రమే బాగా వినేవాడు, చూసేవాడు. కాబట్టి ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సంబంధించినటువంటి అల్ ఇస్రా వల్ మేరాజ్ అనే దాని గురించి అల్లాహ్ తాలా స్పష్టంగా చాలా తక్కువ పదాలతో మొత్తంగా వివరించడం జరిగింది. రెండవ ఇంకొక ప్రశ్న ఏమిటి అంటే, ఈ అల్ ఇస్రా వల్ మేరాజ్ అనేది చాలామందికొచ్చేటువంటి అనుమానం ఏమిటి అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా దేహ సమేతంగా వెళ్లారా? లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కలగన్నారా? లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేల్కొని ఇదంతా చూసారా? లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆత్మ ఈ విధంగా వెళ్లి చుట్టేసుకొనొచ్చిందా? అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉంటాయి. కొంతమంది ఆ దిశగా కూడా చెప్తూ ఉంటారు. కానీ ఖురాన్ ఏ తాకీదుతో అయితే ఇది చెప్తా ఉందో, అంటే సుబ్హానల్లజీ అస్రా, అల్లాహ్ తాలా మొట్టమొదట చెప్పడమే తన యొక్క పవిత్రతను చాటుకుంటూ బి అబ్దిహి అనేటువంటి పదం వాడడం జరిగింది. తన దాసునికి చూపించాడు అనడంలే అల్లాహ్ తాలా. తన దాసుని తీసుకువెళ్ళాడు అంటున్నారు. ఎప్పుడైతే అల్ అబ్దు అనేటువంటి పదం వాడతామో మనము అరబీలో, అబ్ద్ అంటే దాసుడు. దాసుడు ఆత్మ మరియు శరీరం కలగలిపినప్పుడు మాత్రమే అల్ అబ్దు పదం అవుతుంది. ఉత్త శరీరం అనుకోండి జసద్ అంటారు దాన్ని. దాంట్లో ఆత్మ ఉండదు. శరీరం జస్ట్ నార్మల్ శరీరం. ఒకవేళ శరీరం కాకుండా ఆత్మ అనుకోండి, అప్పుడేమంటాం మనం దాన్ని అర్రూహ్ అంటాం. ఆత్మ అంటాం. దానికి సెపరేట్‌గా ఖురాన్‌లో పదం ఉంది. అర్రూహ్ ఆత్మకు సంబంధించి. కాబట్టి అల్ అబ్దు అనేటువంటి పదం వాడడం జరిగింది. ఆ ప్రత్యేకమైనటువంటి దాసుని, మా దాసుని తీసుకెళ్ళామన్నప్పుడు ఆత్మ మరియు దేహ సమేతంగానే తీసుకెళ్ళడం అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా చూస్తే అర్థమవుతుందన్నమాట. కొంతమంది ఎందుకు ఒప్పుకోరనేది కూడా మనం చూద్దాం. మళ్ళీ తర్వాత చూద్దాం. కాకపోతే అహ్లే సున్నత్ వల్ జమాత్ యొక్క అకీదా ఏమిటంటే, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దేహ సమేతంగానే వెళ్లారని. నేను ఇంతకుముందు విన్నటువంటి మాట ఏమిటంటే, దేవబంద్ గాని లేదా అహ్లే హదీస్ వాళ్ళు ఈ విషయం ఒప్పుకోరనేటువంటిది. కానీ నా యొక్క తెహకీక్‌లో తెలిసింది ఏమంటే, ఎవరు కూడా నాకట్లా కనపడలేదు. ఇక్కా దుక్కా ఒకరు ఈ గాంధీ సాబ్ లాంటి వాళ్ళు లేదా ఇంకొంచెం పాత కాలంలో వెళ్తే కొంతమంది ఒకరిద్దరు కనపడతారు తప్ప, ఇది కళ అని, రోయా అయిన్ అని లేదా రూయా అని చెప్పేసి భావించినటువంటి వాళ్ళు కొంతమంది కనపడతారు తప్ప, దాదాపుగా నాకున్నటువంటి అభిప్రాయం ప్రకారం అందరూ కూడా ఈ కాలంలో దేహ సమేతంగా, ఆత్మ సమేతంగానే వెళ్లారని చెప్పేసి అందరూ కూడా అనడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి కన్‌ఫ్యూజన్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే మరొక ప్రశ్న మేరాజ్‌కి సంబంధించి ఏమిటంటే, ఇటువంటిది ఎప్పుడైనా జరిగిందా ఇంతకుముందు మిగతా ప్రవక్తలకి? ఎందుకంటే మనకు చెప్తారు కదా! 1,20,000 మంది పైచిలుకు ప్రవక్తలొచ్చారు. అందులో 300 పైచిలుకుల మంది ప్రవక్తలు రసూల్ అంటే అల్లా యొక్క ప్రత్యేకమైనటువంటి దూతలు మానవులుగా వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాదిరి ఉన్నటువంటి 5 మంది పెద్ద ప్రవక్తలున్నారు. నూహ్ అలైహిస్సలాం మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వీళ్ళంతా పెద్ద ప్రవక్తలన్నమాట. మరి ఎవరికైనా ఇటువంటిది జరిగిందా అంటే, ఇట్లాంటివి జరిగాయనేటువంటి సూచనలు మనకు ఖురాన్‌లో మరియు తౌరాత్‌లో మరియు మిగతా రివాయతుల్లో కూడా మనకు లభిస్తాయి. ఉదాహరణకు మీకొక ఆయత్ చదువుతాను చూడండి. ఇక్కడ అల్లాహ్ తఆలా ఏమన్నాడు? లినురియహు మిన్ ఆయాతినా అన్నాడు. మా యొక్క సూచనలు చూపించడానికి అని చెప్పేసి ప్రవక్త గారి యొక్క మిరాజ్ జరిగిందని చెప్పడం జరిగింది. మీరొక్కసారి సూరతుల్ అన్‌ఆమ్ 75వ నంబర్ ఆయత్ తీస్తే సూరతుల్ అనామ్ 75వ నంబర్ ఆయత్ తీసినట్లయితే అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. వకజాలిక నురీ సేమ్ అదే పదమే. వకజాలిక నురీ ఇబ్రాహీమ మలకూతస్ సమావాతి వల్ అర్ద్ వలియకూన మినల్ ముకినీన్. సేమ్ ఇటువంటి పదాలే అక్కడ కూడా వాడడం జరిగింది అల్లాహ్ తఆలా. ఏం చెప్తున్నాడు అల్లాహ్ తఆలా? ఇదే విధంగానే ఈ విధంగానే మేము ఇబ్రాహీంకు ఏం చూపించాం? నురీ చూపించాం. ఏం చూపించాము? మలకూత సమావాతి వల్ అర్ద్.
ఆకాశాలు మరియు భూమి. భూమి, ఆకాశాల యొక్క సృష్టితాలకు సంబంధించినటువంటి సూచనలు, సృష్టితాలన్నీ మేము చూపిచ్చాం. ఎందుకు? వలియకూన మినల్ మూకినీన్, తద్వారా ఆయన దృఢ నమ్మకం కలిగినటువంటి వాళ్ళల్లో చేరుతాడు అని చెప్పేసి. సుబ్హానల్లాహ్. కాబట్టి ఇక్కడ గూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎందుకు అక్కడ చూపించడం జరిగింది అల్ ఇస్రా వల్ మిరాజ్ అంటే, మీకు ఇంతకు ముందే చెప్పాను గదా! హిజ్రత్ చేసే సమయానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద ఈమాన్ తెచ్చినటువంటి వారి సంఖ్య 400కి మీకు మించదు. మీకు హబషా వైపు హిజ్రత్ 2 సార్లు జరుగుతుంది. అందులో కూడా 70, 80 మంది పోతారు. ఇంకా కొంతమంది మక్కాలో ఉంటారు. తర్వాత తాయిఫ్‌కి వెళ్ళాము. అక్కడ ఎవ్వరు గూడా ఇస్లాం స్వీకరించలేదు. పైపెచ్చు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వాళ్ళు ఆహ్, గాయం చేసేటువంటి విధంగా రాళ్ళు రువ్వడం జరిగింది. దాదాపుగా 10 రోజులు అక్కడే ఉండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారికి దావత్ ఇచ్చినా కూడా ఎవ్వరూ స్వీకరించలేదు. గాయాల పాలైపోయి ఇంక చివరి రోజొచ్చేసి రాళ్ళతో రువ్వుతుంటే దాదాపుగా ఏ తోటలో అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బస చేస్తారో, అంటే రెస్ట్ తీసుకుంటారో, అది తాయిఫ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. 5 కిలోమీటర్ల పాటు రక్తం ఓడుతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయనకు రాళ్ళు విసురుతుంటే, జైద్ బిన్ హారిసా గారు ఆయన కవచంగా మారిన ఆయన రక్తం ఓడారు. కొన్ని కొన్ని చరిత్ర పుస్తకాల్లో ఏమొస్తుందంటే, కళ్ళు తిరిగి పడిపోయారని కూడా వస్తుందనమాట. అలా అంత బాధ కలిగేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఈమాన్ తెచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువ మందున్నారు. దాని తర్వాత ఇతరుల సంరక్షణలో అల్లా యొక్క ప్రవక్త గారు మస్జిదే హరాంకి రావడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకా అప్పుడే మనకేమి అంతకుముందు ఏం జరిగింది? 3 సంవత్సరాల పాటు బహిష్కరణ జరిగింది. ఏది? షియా బి అబీ తాలిబ్. బయటకొచ్చిన తర్వాత అమ్మ ఖదీజా గారు ఇహలోకం వీడడం జరిగింది. హజరత్ అబూ తాలిబ్ గారు ఇహలోకం వీడడం జరిగింది. మక్కా వాళ్ళు ఎలాగో ఒప్పుకోవడం లేదులే అని తాయిఫ్‌కి వెళ్తే అక్కడ చూస్తే ఈ విధంగా సర్దార్లు తిరస్కరించడం జరిగింది. ఆఖరికి ఇలా నేనొచ్చినటువంటి సంగతి చెప్పకండి మీరన్నా గూడా వాళ్ళు వినలేదు. ఎవరు? తాయిఫ్ వాళ్ళు. దాన్ని ఇంకా మజాక్ చేసేటువంటి విధంగా మక్కా వాళ్ళకి చెప్తారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి, సహాబాలకు ఒక దృఢ నమ్మకం కలిగించడానికి, ఏ విధంగా అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి దృఢ నమ్మకం కలిగించడానికి అల్లాహ్ తఆలా భూమ్యాకాశాల్లో ఉన్నటువంటి సృష్టితాలను చూపించాడో, అలాగే ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆదం సంతానంలో ఉత్తముడు. మరియు ప్రవక్తల పరంపరను అంతం చేసేటువంటి వ్యక్తి. మరియు ప్రవక్తలందరికీ ఇమామతులు చేయించేటువంటి వ్యక్తి. ప్రవక్తలందరికీ సర్దార్ అయినటువంటి ఈ ప్రవక్తకు కేవలం భూమ్యాకాశాల యొక్క సృష్టితాలనే కాకోకుండా, ఈ పరదా వెనక ఏదైతే జరుగుతూ ఉందో, మన కళ్ళకు కనిపించకోకోకుండా ఏదైతే అల్లాహ్ తాలా యొక్క శక్తి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాటిని నడిపిస్తా ఉందో, మరియు ఈ ప్రపంచమంతమైపోయి ఏ విధంగా మానవుడు ఎక్కడికి వెళ్తాడు? అతడు ఏమేమి పొందుతాడు? ఆ బర్జఖ్ యొక్క దునియా ఏ విధంగా ఉంటుంది? ఆ ఖబర్ యొక్క దునియా ఏ విధంగా ఉంటుంది? స్వర్గ నరకాలు ఏ విధంగా ఉంటాయి? అందులోటువంటి వెళ్ళేవాళ్ళు ఎవరుంటారు? వారికి ఏం శిక్షలు లభిస్తాయి? ఫరిష్తాలు ఎవరు? వాళ్ళ యొక్క ములాఖాత్, వాళ్ళ యొక్క పరిచయం, ముందటి ప్రవక్తల యొక్క పరిచయం, ఇవన్నీ కూడా మొత్తం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చూపించి, ఆయన్ను ఒక దృఢ నమ్మకంగా తయారు చేసి, వారి యొక్క సహాబాల కోసం కూడా ఒక దృఢ నమ్మకంగా ఈ యొక్క సంఘటన తయారు చేసి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఒక మహిమగా ప్రపంచం అంతమయ్యేంత వరకు కూడా అల్లాహ్ తఆలా చాటడానికి దీన్ని చూపించడం జరిగింది. లినురియహు మిన్ ఆయాతినా, ఆయన సూచనలను చూపించడానికి తీసుకెళ్ళాడు. అంతే తప్ప మనం కొట్లాడుకోవడానికి కాదు. ఉందా? లేదా? పోయిందా? ఇట్లా అని కాదు. ఆయన ప్రవక్తకు చూపించడానికి తీసుకెళ్లారు. మన భాగ్యం మనం చర్చించుకుంటున్నాం. అదే అంతకు చాలనుకోవాలి తప్ప మిగతావన్నీ మనం వెతుక్కుంటూ కూర్చోకూడదు. కాకపోతే చెప్పొచ్చేసేదేమిటంటే, ఇట్లాంటి సంఘటనలు ఇంతకుముందు ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి గానివ్వండి, అదే విధంగా మనకు తౌరాత్‌లో మనం బైబిల్ గనక తీసి చదివితే హజరత్ యాకూబ్ అలైహిస్సలాం గారికి ఇటువంటి ఒక ప్రయాణాన్ని మనం అక్కడ తౌరాత్‌లో చదువుతాం అనమాట. అయితే అక్కడ అందులో ఒకానొక ప్రాంతం వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి కలగా చూపించారని కూడా మనకు అక్కడ వస్తుంది. కాకపోతే ఇట్లాంటివి ముందు జరిగాయి. కాకపోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి జరిగింది మాత్రం అద్భుతమైనది, మాటల్లో చెప్పలేనిది, మనిషి మేధస్సుకు అందనిది. ఖయామత్ వరకు కూడా దీనిలోని గుట్టుని ఎవరు విప్పడానికి సాధ్యం కానటువంటి అల్లాహ్ తఆలా యొక్క శక్తితో కూడుకున్నటువంటి సంఘటన ఇది. అంతకు మించి మనం వేరేదేమీ చెప్పలేం. దాన్ని మన యొక్క మేధస్సుతో మనం ఆలోచించి సాల్వ్ చేయలేం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
ఈ సంఘటన ఏ విధంగా జరిగిందో అది స్పష్టంగా వివరించేటువంటి హదీసుల్ని మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికోసం మనం మిష్కాత్ గ్రంథం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి రివాయతులు ఒక్కొక్కటిగా చదువుదాం. ఆ రివాయతులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే సహీ బుఖారీలో 3207 మరియు ముస్లింలో 416, 417 ఇంకా అనేక రివాయతులు ఉన్నాయి. వాటన్నిటితో కూడా ఇవి కలగలిపి చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటి రివాయత్ మిష్కాతులో 5862వ నంబర్, బుఖారీ ముస్లింలలో ఉన్నటువంటి ముత్తాఫకున్ అలైహి రివాయత్. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. పేజీలకు పేజీలు ఉంటుంది ఇది. జాగ్రత్తగా వినాలి. ఊకదంపుడు బయానం చేయాలంటే చేయొచ్చు. కాకపోతే అందులో ప్రవక్త సల్లల్లాహు గారి యొక్క ఎగ్జాక్ట్ సహాబాల యొక్క ఎగ్జాక్ట్ మాటలు మిస్ అవుతాయి. మన ఫెహం దాంట్లో మన యొక్క ఆలోచనలు అందులో ప్రవేశిస్తాయి కాబట్టి నేను ఉన్నది ఉన్నట్టు చదివేటువంటి ప్రయత్నం చేస్తాను. ఖతాదా రదియల్లాహు తఆలా అన్హు గారు హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ద్వారా ఈ హదీస్ను మాలిక్ బిన్ సాసా ద్వారా ఈ యొక్క హదీస్ను ఉల్లేఖించడం జరిగింది. మనకు చరిత్రకారులు మరియు ముహద్దిసిని ఏం చెప్తారంటే మేరాజ్కు సంబంధించినటువంటి సంఘటనను దాదాపుగా 30 కంటే అధిక మంది సహాబాలు దీన్ని ఉల్లేఖించడం జరిగింది. వారి యొక్క పేర్లు కూడా ఇన్షాల్లా మీకు తర్వాత అందజేస్తాం. ఇమాం జుర్ఖానీ గారైతే దగ్గర దగ్గర 40 పైచిలుకు సహాబాలు దీన్ని వివరించారని చెప్పేసి కూడా చెప్తారు. కాబట్టి ఖతాదా అనేటువంటి ఆయన అనస్ బిన్ మాలిక్ గారు మరియు మాలిక్ బిన్ సాసా వీరి ద్వారా ఈ హదీస్ను ఉల్లేఖిస్తున్నారు. ఇది బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనుచరులకు ఇస్రా రాత్రి గురించి ఇలా తెలియజేశారు. ఎవరు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ అనుచరులకు సహాబాలకు తెలియజేశారు. ఆయన ఏమంటున్నారు? నేను ఆ రాత్రి హతీంలో పడుకొని ఉన్నాను. హతీం అంటే మీకు తెలుసు కదా, కాబతుల్లా ఏదైతే ఉందో దానికి బయట అంటే 4 మూలలు కలిగినటువంటి ఆ కాబా బయట ఇలా రౌండ్గా తెల్లటి పట్టీలాగా ఇటుకలతో ఇలా రౌండ్గా వేసింటారు. ఆ హతీం అనేది ఏంటంటే కాబతుల్లా ఇంతకుముందు అక్కడి వరకు ఉండేది. అయితే ఖురైష్లు దాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నబువత్‌ను ఏలాన్ చేయకముందు డబ్బులు తక్కువొచ్చి చిన్నగా కట్టడం జరిగిందనమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దాన్ని అలాగే ఉంచడం జరిగింది. కాకపోతే కాబా ఇక్కడి వరకు ఉంది, ఇబ్రాహీం అలైహిస్సలాం గారు కట్టింది అని చెప్పడానికి ఒక గుర్తును అక్కడ ఉంచడం జరిగిందనమాట. వైట్ రాళ్ళతో ఒక రౌండ్‌గా సెమీ సర్కిల్‌లో ఒక గుర్తుంటుంది. దాన్ని ఏమంటామంటే ఆ మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఆ మధ్యలో ఖాళీ ప్రదేశాన్ని హతీం అంటాం మనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడ పడుకొనున్నారు. పడుకొని ఉండగా నా వద్దకు దైవదూత వచ్చాడు. ఇంకొన్ని రివాయతుల్లో స్పష్టంగా హజరత్ జిబ్రయీల్ అలైహిస్సలాం గారు వచ్చారని చెప్పేసి ఉంటుంది. నా వద్దకొచ్చాడు. ఇక్కడి నుండి ఇక్కడి వరకు నా శరీరాన్ని పరిశుద్ధపరిచాడు. అంటే ఇక్కడ గొంతు నుండి ఇక్కడి వరకు. అంటే షక్కే సదర్ లాంటి వాక్య ఒకటి జరిగింది. మెడ నుండి గొంతు వరకు మరియు అక్కడి నుండి నాభి వరకు మరియు అక్కడి నుండి నాభి వరకు. ఆ దైవదూత నా గుండె తీశాడు. ఒక బంగారు పళ్ళెం తీసుకురావడం జరిగింది. అది విశ్వాసంతో నిండి ఉంది. దానితో నా గుండెను శుభ్రపరిచి అందులో అల్లాహతాలా యొక్క ప్రేమను, మరొక రివాయత్లో అల్లాహతాలా యొక్క హిక్మత్ను అందులో నింపడం జరిగింది. మరో ఉల్లేఖనంలో ఆ తర్వాత నా కడుపును జంజం నీటితో శుభ్రపరచడం జరిగింది. దాన్ని విశ్వాసం వివేకాలతో నింపడం జరిగింది. ఇంకొన్ని రివాయతుల్లో ఆ హృదయాన్నే విశ్వాసము వివేకాలతో, ఈమాన్తో మరియు హిక్మత్తో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని నింపడం జరిగింది. మరొక రివాయతులో కూడా ఏమొస్తుంది మనకు? ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటున్నారు? నా గుండెను చీల్చారు అంటే షక్కే సదర్ జరిగింది. తర్వాత బంగారు పళ్ళెం తీసుకొని రాబడింది. అంతకంటే ముందు జంజం నీటితో ఆ యొక్క గుండెను కడగడం అనేది జరిగింది. ఆ బంగారు పళ్ళెం తీసుకొచ్చిన తర్వాత అది విశ్వాసం వివేకాలతో నిండి ఉంది. దాన్ని నా గుండెలో తిరిగి వేయబడింది. అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హృదయంలో వేయబడింది. ఆ తర్వాత నా గుండెను కప్పివేయడం జరిగింది. ఆ తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఏం చేశారంటే ఒక జంతువును తీసుకొచ్చారనమాట. ఒక తెల్లటి వాహనాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ తెల్లటి వాహనం గురించి కూడా ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా అద్భుతంగా చర్చించారనమాట. అది ఏ విధంగా ఉంది అని. సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలో ఉన్నటువంటి హదీస్ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటున్నారంటే ఆ తెల్లటి వాహనం ఏమిటి అంటే దాన్ని మన వాళ్ళు దాన్ని మనం ఏమంటామంటే బుర్రాక్ అంటాం. కాకపోతే రా మీద తష్దీద్ ఎక్కడ కనిపియలేదు అది. అది బురాక్. రాక్ మీద తష్దీద్ కనిపియలేదు హదీస్‌లో. అది బురాక్ అని మాత్రమే వస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు వహువ దాబ్బతున్ అబియద్.
దాబ్బతున్ అంటే ఇంతకుముందు గూడా నేను ఖురాన్ పదాలు చెప్పినప్పుడు చెప్పాను గదా! దాబ్బతున్ అంటే ఏమి ఒక ప్రాణి. ఏదైనా సరే ఒక ప్రాణిని మనం ఏమంటాం? దాబ్బతున్ అంటాం. అబియద్ అంటే వైట్ అని. అబియద్ అంటే వైట్. వహువ దాబ్బతున్ అబియద్. ప్రవక్త గారు ఏమంటున్నారు? అది ఒక తెల్లటి ప్రాణి. అది ఒక తెల్లటి ప్రాణి. తవీలున్ అది ఎట్లా ఉంది? లంబా అంటే పొడవుగా ఉంది. ఫౌకల్ హిమార్ గధేసే ఊంచా థా. గాడిద కంటే ఎత్తుగా ఉంది. గాడిద ఎంతుంటుందో ఒకసారి ఊహించుకోండి. గాడిద కంటే ఎంతుంది? ఎత్తుగా ఉంది. పొడవుగా ఉంది. ఎత్తెంతుంది? పొడవు అంటే చాలా పొడవుంది. ఎత్తెంతుంది? ఫౌకల్ హిమార్. గాడిద హిమార్ అంటే గాడిద. ఫౌకల్ హిమార్ అంటే గాడిద కంటే ఎత్తుగా. వదూనల్ బగ్ల్. బగ్ల్ అంటే ఖచ్చర్, కంచర్ గాడిద అంటాం గదా! కంచర్ గాడిద అంటే ఏమిటి? గుర్రానికి గాడిదకు సంక్రమం ద్వారా పుట్టింది. ఆ రెండిటి యొక్క సంకరణం ద్వారా పుట్టిందాన్ని ఏమంటామంటే కంచర గాడిద అంటాం. దాన్ని మనం ఉర్దూలో ఖచ్చర్ అంటాం. అరబీలో బగ్ల్ అంటాం. అల్ బగ్ల్. దూనల్ బగ్ల్ ఆర్ ఖచ్చర్ సే కమ్. ఖచ్చర్ అనేది గుర్రం కంటే చిన్నగా ఉంటుంది. గాడిద అనేది ఖచ్చర్ కంటే తక్కువ ఉంటుంది. ప్రవక్త గారు ఏమంటున్నారు? గాడిద కంటే ఎత్తు మరియు కంచర గాడిద కంటే తక్కువ ఎత్తుది. ఆ మధ్యలో ఉంది. కానీ పొడవు మాత్రం చాలా పొడవుంది. మరియు అది ఎంత వేగంగా వెళ్తుంది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, "ఆర్ वो अपना पैर वहाँ पर रखता था जहाँ पर निगाह खत्म होती है." यानी वो तेज रफ्तार था. అంటే అది వేగంగా వెళ్తుంది అనేటువంటి దాన్ని చెప్పడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మెటఫర్‌గా ఒక పోలిక ఎలా వాడారు అంటే, ఎందుకంటే అప్పుడు మనం చెప్పలేము కదా! అది 200 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అది కాంతి వేగంతో వెళ్తుంది. అది ధ్వని వేగంతో వెళ్తుంది. ఇట్లాంటివి మనం చెప్పలేము. ఆ కాలంలో లేవు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దానికి పోలిక ఏం వాడారు? నిఘా ఎక్కడ ఖతమవుతుందో అక్కడికి దానికి పాదం పడిపోతుంది. అక్కడి వరకు దానికి పోతుంది. అంటే అంత ఫాస్ట్‌గా అది వెళ్తుంది అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరుగుతుంది. దాని పేరేమది బురాక్. కొంతమంది ఏమంటారంటే బురాక్ అనేది బర్క్. బర్క్ అంటే బిజిలీ. బిజిలీ అంటే మెరుపు. ఆ మెరుపు వేగంతో పోతుంది కాబట్టి దాన్ని బురాక్ అని చెప్పేసి అంటారు. కానీ ఇబ్నే హజర్ అస్కలాని గారు మాత్రం లేదు అది సెపరేట్ ప్రాణి దాని పేరే బురాక్. అది బరక్ నుంచి వచ్చిందనో, మరొకటి ముష్తాక్ వర్డ్ గాదు. అది డిరైవ్డ్ వర్డ్ గాదు. అది ఒక సెపరేట్ ప్రాణి. ఈ లోకానికి సంబంధించినటువంటి ప్రాణి కాదు అంటారాయన. అల్లాహ్ తఆలా స్వయంగా అదేదో వేరే లోకానికి సంబంధించినటువంటి ప్రాణిని పంపించడం జరిగింది. అయితే మీకు తిర్మిజీలో ఒక హదీస్ ఉంటుంది. ఆహ్, నాకు గుర్తున్నంత వరకు అది 3131, 31 అనుకుంటా. సహీహ్ హదీస్ అది. ఆ బుర్రాక్ దగ్గరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తీసుకెళ్ళినప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు వచ్చినారు గదా! దాని మీద సీటు, జీను అంతా కట్టబడి ఉందది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆ బుర్రాక్ వద్దకు తీసుకొచ్చారు. హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం గారు. అది కాస్త బెదిరి పక్కకు జరిగిందనమాట. దానికి హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఏమంటారంటే ఆ! జిబ్రీల్ అలైహిస్సలాం నే కహా ఉసే ఏ కహ్ ఝిడ్కా. ఏది బుర్రాక్‌ని ఈ విధమైనటువంటి మాటలు చెప్పి అరిచారన్నమాట. ఎవరు? జిబ్రీల్ అలైహిస్సలాం గారు. ఏమని? "తూ మొహమ్మద్ సల్లల్లాహు अलैहि वसल्लम के साथ ऐसा कर रहा है? तुझ पर अब तक इनसे ज़्यादा अल्लाह के नज़दीक कोई मुअज़्ज़ज़ शख्स सवार नहीं हुआ है." ఏమంటున్నారు? ఇక్కడ పదాల్ని బాగా గమనించండి. నువ్వు ఆయనతో ఈ విధంగా ప్రవర్తిస్తావా? గుర్తుపెట్టుకో. తుజ్ పర్ నీ మీద ఏ మీద? నీ మీద. అబ్ తక్ ఇంతవరకు. ఉన్సే జ్యాదా ఈయన కంటే ఎక్కువ. అల్లా కే నజ్దీక్ అల్లా వద్ద కోయి ముఅజ్జజ్ షఖ్స్ గౌరవనీయులైనటువంటి వ్యక్తి సవార్ నహీ హువా. నీ మీద సవారీ కాలేదు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఈ బుర్రాక్ మీద ఇంతకు ముందు కూడా కొంతమంది ప్రయాణం చేశారు. ఎందుకంటే జిబ్రీల్ గారు ఏమంటున్నారు? అబ్ తక్ ఇన్‌సే జ్యాదా ముఅజ్జజ్ షఖ్స్ సవార్ నహీ హువా. అంటే ప్రవక్త గారి కంటే ఎక్కువ స్థాయి కలిగినటువంటి వాళ్ళు వెళ్ళలేదు. కానీ ఒక అర్థం ఏమొస్తుంది? వేరే వాళ్ళు ఎవరో వెళ్లారు అని చెప్పేసి కూడా వస్తుంది. లేదా ఒకవేళ అలా కాకుండా జిబ్రీల్ అలీస్లాం గారిని గాని, ఫరిష్తాలను గాని పోల్చి కూడా చెప్పి ఉండొచ్చు. వల్లాహు ఆలం. కానీ జిబ్రీల్ అలీస్లాం గారు ఎంతటి ప్రోటోకాల్ ఇచ్చి దాన్ని అరుస్తున్నారంటే, "నువ్వు ఈయనతో ఈ విధంగా ప్రవర్తిస్తావా? అల్లా వద్ద ఆయన యొక్క గౌరవం ఏమిటి అని నీకు తెలీదా? నీ మీద ఇంతకంటే గౌరవనీయుడైనటువంటి వ్యక్తి ఇంతవరకు కూర్చోలేదని" చెప్పేసి దాన్ని అరవడం జరిగిందనమాట. సో
ये सुनकर बुराक పసీనే పసీనే హో గయా. బురాక్ ఏమి ఈ విషయం వినగానే అది బెదిరిపోయిందనమాట. పసీనా పసీనా హో గయా. అది బాగా భయకంపితులైపోయింది. ఏ రివాయత్ హదీస్ హసన్ సహీ హై. ఇది వచ్చేసి సహీ రివాయత్. అందరూ కూడా దీన్ని సహీగానే చెప్పడం జరిగింది. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లా ఇచ్చినటువంటి ప్రోటోకాల్, జిబ్రీల్ అలీస్లాం గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చినటువంటి మర్యాద, బుర్రాక్ యొక్క దాని ఆకారం, దాని యొక్క కలర్ ఏ విధంగా ఉందనేది మనకు తెలిసిపోయింది. దాని యొక్క వేగం కూడా మనకు తెలిసిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, నన్ను దానిపై కూర్చోబెట్టడం జరిగింది. అంటే బురాక్ మీద కూర్చోబెట్టడం జరిగింది. జిబ్రీల్ అలీస్లాం నన్ను తీసుకొని బయలుదేరారు. చివరికి ఎక్కడికి తీసుకెళ్లారు వీరిని? బైతుల్ మక్దిస్ వరకు తీసుకెళ్ళడం జరిగింది. నేను దాని మీద ఎక్కాను. బైతుల్ ముఖద్దస్ లేదా బైతుల్ మక్దిస్కి చేరుకున్నాను. ఇంకా నేను బుర్రాకును ప్రవక్తలు తమ బుర్రాకులను కట్టే ప్రదేశంలో కట్టాను. ప్రవక్తలు తమ యొక్క సవారీలను ఎక్కడైతే గుర్రాలను కడతారో అక్కడ కట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి గుర్తును మీరు ఇప్పుడు జెరూసలేం వెళ్ళినప్పుడు కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ ఒక పాయింట్ మీరు తెలుసుకోవాలి. అదేమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బుర్రాకును కట్టాల్సినటువంటి అవసరం ఏముంది అని. అది ఎక్కడికి పారిపోదు కదా. ఇక్కడే మనకు పండితులు ఏం చెప్తారంటే తవక్కుల్ అనేటువంటి పదానికి సరైనటువంటి అర్థం చెప్తారు. తవక్కుల్ అంటే అల్లాహ్ తాలా మీద నమ్మకం, భరోసా. అల్లా మీద నమ్మకం, భరోసా అంటే ఏమీ చేయకోకుండా ఇంట్లో కూర్చొని అన్నిటికీ అల్లా ఉన్నాలే అని చెప్పడం అనేది ఇది సరైన తవక్కుల్ కాదు. తవక్కుల్ అనేది ఏమిటంటే మష్రూ అస్బాబ్కు ఇఖ్తియార్ కర్కే అల్లాహ్ ఊపర్ భరోసా కర్నా. అంటే షరియతు సూచించినటువంటి హలాల్కు సంబంధించినటువంటి అస్బాబ్, ప్రయత్నాలు, కారణాలు ఏవైతే ఉన్నాయో, మార్గాలు ఉన్నాయో వాటిని చేసి అల్లా మీద నమ్మకం ఉంచడాన్నే తవక్కుల్ అంటారనమాట. ఏ పని చేయకోకుండా ఇంట్లో కూర్చొని అల్లా మీద నేను నమ్మకం ఉంచాను అంటే దాన్ని నమ్మకం అనరు. నేను మందుల షాప్‌కి వెళ్ళకోకుండా, డాక్టర్ దగ్గరికి వెళ్ళకోకుండా నాకు నయం కావాలి అని చెప్పేసి కోరుకోవడం అనేది ఏదైతే ఉందో ఇది అల్లాహ్ తాలా యొక్క తవక్కుల్ అనిపించుకోదు. ఇది మూర్ఖత్వం, మొండితనం అనిపించుకుంటుంది. ఎందుకంటే అల్లాహ్ తాలా ఈ ప్రపంచాన్ని అస్బాబుతో, కారణాల ద్వారా దీన్ని ఇనుమడించడం జరిగింది. అంటే ఒక పని జరగడానికి ఇంకొకటి కారణమై ఉంటుంది. ఒక కాజు, ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఒక కారణము, దానికి ఫలితం అనేది అల్లాహ్ తాలా నిర్దేశించడం జరిగింది. ఇంకొక హదీస్ కూడా నాకు గుర్తొస్తుంది. ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకొచ్చి, గాలిబన్ మీకు ఈ హదీసు రియాదుస్ సాలిహీన్‌లో కూడా రావచ్చనుకుంటా. ఆయన ఏమంటారంటే సహాబీ గారొచ్చి, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా యొక్క ఒంటె లేదా గుర్రం, నా యొక్క గుర్రాన్ని కట్టేసి అల్లా మీద భరోసా ఉంచాలా? లేదంటే వదిలేసి అల్లా మీద భరోసా ఉంచాలా? అని స్పష్టంగా అడుగుతారనమాట. దానికి ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారంటారు, నువ్వు నీ ఒంటెను లేదా గుర్రాన్ని కట్టేసి అల్లా మీద భరోసా ఉంచు అని చెప్తారు. కాబట్టి ఇది ప్రవక్త గారు మనకు నేర్పించింది. పని చేసి అల్లాను నమ్ముకోమన్నారు తప్ప, అల్లాను నమ్ముకొని అన్ని పని పాటలు ఎగరగొట్టు కూర్చోమని చెప్పలేదు. కాబట్టి ఇలా చెప్పేటువంటి వాళ్ళని మీరు నమ్ముకోవద్దు. ఇకపోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటున్నారు? నేను బుర్రాకుని ప్రవక్తలు తమ బుర్రాకులను కట్టే ప్రదేశంలో కట్టాను. ఆ తర్వాత నేను మస్జిదే అక్సాలో ప్రవేశించాను. మీకు ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాల్సింది ఏమిటంటే అప్పుడు మస్జిదే అక్సా అంటూ ఏం లేదు. అంటే ఒక మస్జిద్ అంటూ ఏం లేదు. ఈ రోజున మనం చూస్తామే. మీకు ఇక్కడ కావాలంటే నేను స్క్రీన్ మీద షేర్ చేయిస్తాను. ఏదైతే ఒక గోల్డెన్ కలర్ డోమ్ కనిపిస్తుందో మీకు అది మస్జిదే అక్సా కాదు. దాన్ని ఖుబ్బతు సఖ్రా అంటారు. అంటే గోల్డెన్ డోమ్ అది. ఎందుకు అది కట్టడం జరిగింది అంటే అబ్దుల్ మలిక్ బిన్ మర్వాన్ అనేటువంటి ఒక ఖలీఫా కాలంలో అది కట్టారు. ఎందుకు కట్టారు అంటే దాని కింద ఒక రాయి ఉంటుంది. ఒక బండ ఉంటుందనమాట. రాయి కూడా కాదు, ఒక బండ. కొండలో ఒక బండ ఉంటే ఎట్లుంటుందో అలా ఉంటుందనమాట. ఎక్ చటాన్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దాని మీద నుండి మేరాజ్‌కు వెళ్లారు, ఆకాశ యాత్రకు వెళ్లారు అని చెప్పేసి దాని మీద ఒక మస్జిద్ లాగా కట్టడం జరిగింది. ఎగ్జాక్ట్‌లీ దానికి అపోజిట్ ఇంకొక మస్జిద్ లాగా కనిపిస్తుంది మీకు. మీరు అదే మస్జిదే అక్సా అని కూడా అనుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ అది కూడా మస్జిదే అక్సా కాదు. ఎందుకంటే దాన్నంతా కూడా తర్వాత ఈసా అలైహిస్సలాం గారి తర్వాత అదంతా పడగొట్టడం జరిగింది. సులైమాన్ అలీస్లాం గారు, దావూద్ అలీస్లాం గారు నిర్మించినటువంటి ఏ ఆనవాళ్ళు కూడా ఇప్పుడు అక్కడ లేవు. కేవలం ఒక్క గోడ తప్ప. దాన్ని ఏమంటారంటే దివారే గిరియా అంటారు.
అంటే ద వేలింగ్ వాల్. యూదులు వచ్చేసి ఆ గోడ వద్ద వచ్చి సంవత్సరం ఏడుస్తూ ఉంటారన్నమాట. మళ్ళీ మాకు బైతుల్ మక్దీస్ కట్టేటువంటి రోజు ఎప్పుడొస్తుంది? ఈ ప్రాంతం అంతా మాకెప్పుడు హస్తగతం అవుతుంది అని చెప్పేసి. అక్కడ కనిపించేటువంటి మస్జిద్ ఏదైతే ఉందో, మీరు మస్జిద్ అక్సా అని ఒక చిన్న డోమ్‌తో కనిపిస్తుంది చూడండి. ఈ బంగారపు డోమ్‌కి ఎదురుగా ఇంకో మస్జిద్ కనిపిస్తుంది. అక్కడక్కడ చిన్న చిన్న మస్జిద్‌లు మళ్ళీ చాలా ఉన్నాయి. కింద గూడా ఉన్నాయి. అడుగులో గూడా ఉన్నాయి. ఇతరత్రా వ్యక్తులు కట్టించినవి. ఆ మస్జిదే అక్సా అని మీకు ఈ రోజున ఏదైతే వాల్‌కి ఎడ్జ్‌గా, బౌండరీకి ఎడ్జ్‌గా ఒక మస్జిద్ కనిపిస్తుందో అది హజరత్ ఉమర్ గారు కట్టిండేదన్నమాట. ఎందుకు కట్టినారంటే హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఫలస్తీనాని స్వాధీనం చేసుకోవడానికొచ్చినప్పుడు అక్కడ ఆహ్, క్రైస్తవులొచ్చేసి అప్పటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క హయాంలో ఉండేదది. వాళ్ళు యూదుల మీద ఉన్నటువంటి కోపంతో అక్కడ వారి యొక్క పవిత్ర ప్రదేశంలో చెత్తనంతా వేయడం జరిగిందనమాట. ఎందుకు చెత్తను వేయడం జరిగింది అంటే, యూదులు అక్కడ తాబూతే సకీనాని పెట్టి దాన్ని కిబ్లాగా చేసుకొని అక్కడ నమాజును జరిపేవాళ్ళు. ఇది మన చరిత్ర పుస్తకాల్లో దొరుకుతుంది. తాబూతే సకీనానే వాళ్ళ కిబ్లా. తాబూతే సకీనాలో ఏమున్నాయి? హజరత్ మూసా అలైహిస్సలాం గారు వదిలి వెళ్ళినటువంటి వారి కుటుంబ సభ్యుల యొక్క కొన్ని గుర్తులు, కొన్ని వస్తువులున్నాయి. ఆ తాబూతే సకీనా ఆ పెట్టెని ఎదురుగా పెట్టుకొని వాళ్ళు నమాజ్ జరిపేవాళ్ళు. ఇది పవిత్ర స్థలం కాబట్టి యూదులకు గౌరవంగా మరియు మన ప్రవక్తలు గూడా వాళ్ళు కాబట్టి హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు స్వయంగా ఆ యొక్క చెత్తను శుభ్రం చేసేటువంటి బాధ్యతకు ముందుగా దిగితే, సహాబాలు ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం అంతా అక్కడ క్లీన్ చేస్తారు. అక్కడ ఒక మస్జిద్‌ని కట్టడం జరుగుతుంది. దాని బయట మళ్ళీ వేరొక చోట బయట మనకు చర్చ్ గూడా ఒకటుంటుంది. అది గూడా చాలా పవిత్రమైనటువంటి చర్చ్. అక్కడి నుంచి కొంచెం దూరంలోనే బైతుల్ హామ్ ఉంటుంది. దాన్ని బెత్లెహేమ్ అని గూడా అంటారు. ఎక్కడైతే మరియం సలాముల్లాహి అలైహా ఈసా అలైహిస్సలాం గారిని జన్మించిందో అక్కడనమాట. కాబట్టి అక్కడంతా గూడా అది అల్ అర్జుల్ ముఖద్దస అంటాడు అల్లాహ్ తఆలా దాన్ని. అది పవిత్రమైనటువంటి ప్రదేశం అది. అల్ అర్జుల్ ముఖద్దస్ అది. పవిత్రమైనటువంటి భూమి అది. అది ప్రవక్తల భూమి అది. అది ప్రవక్తల నగరం అది. ఎన్నో వందల మంది ప్రవక్తలొచ్చినటువంటి నగరం అది. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడికి వెళ్లి నమాజ్ చదివినా కూడా అనేక వేల రకతుల యొక్క పుణ్యాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. అందుకే మనకు 3 మస్జిదులు మినహా మరే మస్జిద్ కూడా మీరు పుణ్యాన్ని ఆశించి మీరు జియారత్ కోసం వెళ్ళకండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. అందులో ఒకటేమిటి? మస్జిదే హరాం. మక్కాలో ఏదైతే ఉందో అది. అక్కడ మనకు నమాజ్ ఒక రకాతు 1,00,000 రకాతులతో సమానం. ఇంకొన్ని దానిలో 10,000 ఈ విధంగా అయినటువంటి వ్యాఖ్యానాలు మనకొస్తాయి. మరొక మస్జిద్ ఏమి ప్రవక్త గారు చెప్పింది మస్జిదే నబవి. అంటే మదీనాలో ఉన్నటువంటి మస్జిద్. అక్కడ మనకు నమాజ్ చదివితే ఒక నమాజ్ వచ్చేసి 50,000 నమాజులకు సమానం అనేటువంటిది. తర్వాతొచ్చేసి మూడో నంబర్‌లో మనకు మస్జిదే అక్సా. మస్జిదే అక్సాలో గూడా దాదాపుగా మదీనాలో చదివినటువంటి పుణ్యాన్నే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. కొన్ని రివాయతుల్లో 1000 రకాతులకు సమానంగా, 1000 నమాజులకు సమానంగా అనొస్తుంది. ఇంకా కొన్ని రివాయతులు మనకేమొస్తాయంటే ఎవరైతే మస్జిదే ఏలియా అంటే మస్జిదే అక్సాకి ఎవరైతే వెళ్తారో అక్కడ దీపం వెలిగించడానికి నూనెను గూడా పంపించండి అని గూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరుగుతుంది. జైతున్ నూనెను పంపించండి ఎవరైనా మీరు వెళ్తే అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం చెప్పడం జరుగుతుంది. అంత ఇంపార్టెన్స్ ఉంది జెరూషలేంకి మనకు. జెరూషలేం అనేది ఏదైతే ఉందో ఇది యూద, క్రైస్తవ, ముస్లింలకు ముగ్గురికి చెందినటువంటి అది నగరం. అందుకే దాన్ని ఆ యొక్క నగరాన్ని మాత్రం ఎవరికీ చెందనిదిగా ఈ రోజున పెట్టడం జరిగింది. అది ఎవరికీ సంబంధం లే. అట్లా ఇజ్రాయెల్‌కి సంబంధం లే, అట్లా ఫలస్తీన్‌కి సంబంధం లే. ఇది వరల్డ్‌కి సంబంధించినటువంటి నగరం అది. అది వరల్డ్ ఏమంటారు? వరల్డ్ సిటీ అన్నమాట. వరల్డ్‌కి సంబంధించినటువంటి సిటీగా అది దాన్ని సెపరేట్ చేయడం జరిగింది. అది ముఖ్తసర్ దాని యొక్క చరిత్ర. నేను ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత. సో, బుర్రాఖని అక్కడ కట్టడం జరిగింది. మీకు ఇదంతా స్క్రీన్ మీద కావాలంటే నేను చూపిస్తాను. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, నేను మస్జిదే అక్సాలో ప్రవేశించాను. అంటే ఏదైతే ఓపెన్ ఏరియా ఉందో అదంతా. 2 రకతుల నమాజ్ చేశాను. మళ్ళీ నేను బయటకు వచ్చాను. అక్కడ 2 రకతుల నమాజ్ ఏ విధంగా చేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు? అక్కడికి మొత్తం ప్రవక్తలందరూ కూడా రావడం జరిగింది. ఎవరొచ్చారు? ప్రవక్తలు మొత్తం ఎంతమందైతే ప్రవక్తలున్నారో వారందరూ కూడా బైతుల్ మక్దస్ దగ్గరికి రావడం జరిగింది. వారందరికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాయకత్వం వహించారు. నమాజు సమయమైంది. నమాజు జరపడానికి ఆదం అలీస్లాం గారి దగ్గర నుంచి ప్రవక్త గారి వరకు ఉన్నటువంటి ప్రవక్తలున్నారు. అయితే జిబ్రాయీల్ అలీస్లాం గారు ఏమంటారంటే, "ఓ ప్రవక్త మీరు నాయకత్వం వహించండి" అంటారు. అందుకే సహీ ముస్లింలోని ఆ హదీస్ ప్రకారమే మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఏమంటామంటే ఇమామున్ నబియ్యీన్ అంటాం. అంటే ప్రవక్తల యొక్క
అందుకే మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఏమంటామంటే ఇమామున్ నబియ్యీన్ అంటాం. అంటే ప్రవక్తలకు నాయకుడు, ఇమామత్ చేయించినటువంటి వ్యక్తి అని చెప్పేసి. అక్కడ ప్రవక్తలందరికీ నమాజు చేయించిన తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం గారు నా వద్దకొచ్చారు. ఆయన ఒక గ్లాసులో మద్యం, మద్యం అంటే మీరు మనసారా అనుకోవద్దండి. అది స్వర్గం యొక్క షరాబ్. దాన్ని తీసుకొచ్చారు. మరియు మరొక గ్లాసులో పాలు, ఇంకొక రివాయత్‌లో మరొక గ్లాసులో తేనెను తీసుకొచ్చారన్నమాట. ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు ఎంచుకోండి అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పాలను ఎంచుకుంటారు. పాలను ఎంచుకొని తాగుతారనమాట. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు అంటారు, "మీరు ఫిత్రత్‌ని ఎంచుకున్నారు" అంటారు. పాలు ఫిత్రత్‌కి సంబంధించినటువంటి సూచన అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతికి సంబంధించినటువంటి సూచన అనమాట పాలు. మీరు ఫిత్రత్‌ని ఎంచుకున్నారు. అంటే స్వాభావికమైనటివి, సహజమైనటివి ఎంచుకున్నారు. అందుకే మన ఇస్లాం అనేది ఏదైతే ఉందో ఇది ప్రకృతి పరంగా ఉంది. సహజంగా ఉంటుందనమాట. ఇందులో ఎటువంటి షిద్దతు, ఎక్స్‌ట్రీము, మీకు అర్థం కానటువంటి ఏదన్నా పనులు ఇట్లాంటివి ఏమి ఉండవు. చాలా సింపుల్‌గా మనిషి యొక్క ప్రాకృతిక ధర్మానికి, ప్రకృతి ధర్మానికి దగ్గరగా ఇస్లాం అనేది ఉంటుంది. అందుకే జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఏమంటున్నారంటే, "మీరు ప్రకృతిని ఎంచుకున్నారు. మీరు ఫిత్రత్‌ని ఎంచుకున్నారు. ఒకవేళ మీరు గనక మద్యాన్ని గనక ఎంచుకొని ఉంటే, మీ ఉమ్మత్ గుమ్రా అయ్యేది" అని చెప్పేసి అంటారు జిబ్రీల్ అలైహిస్సలాం గారు. ఈ ఫిత్రత్‌ని ఎంచుకోవడం వల్ల ఈ సహజమైనటువంటి ఈ ఆలోచన ధోరణి ఈ ఉమ్మత్తులో ఉంది కాబట్టే, మనము ప్రతి విషయాన్ని కూడా ఆలోచిస్తాం. ప్రతి విషయాన్ని కూడా ఇది కరెక్టా? కాదా? అని చూస్తాం. ప్రతి విషయాన్ని కూడా ఇది నమ్మదగిందా? కాదా? అని చూస్తాం. అదే ఫిత్రత్ లేదనుకోండి, సహజంగా లేదనుకోండి, ఏం చేస్తాం? ఇంతకుముందు ఉమ్మత్తులు ఎన్ని గుమ్రా అయిపోలేదు చెప్పండి. రకరకాల కథలు, రకరకాల కట్టుకథలు, ఏది చెప్పినా నమ్మేదే, ఏది చెప్పినా వినేదే. గుమ్రా అయిపోయేటువంటి వాళ్ళు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫిత్రత్‌ని ఎంచుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, జిబ్రీల్ నన్ను తీసుకొని బయలుదేరారు. ఇప్పుడు ఇక్కడి నుంచి బుర్రాకు వెళ్ళలేదనేదే చాలా మంది అభిప్రాయం. బుర్రాకు వెళ్ళింది ఎక్కడికి? బైతుల్ మక్దీస్ వరకు అక్కడ కట్టేశారు. అక్కడి నుంచి దేని మీద వెళ్లారు అనేటువంటి దానికి సంబంధించి రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలున్నాయి. మీకు సీరత్ పుస్తకాల్లో చాలా దొరుకుతాయి. 5 రకాల వాహనాలను వాడారని. ఆహ్, ఏడో ఆకాశం వరకు ఒకటి, తర్వాత జిబ్రీల్ అలీస్లాం గారి యొక్క రెక్కలు, తర్వాత అక్కడి నుంచి ఇంకోటి, అక్కడి నుంచి ఇంకోటి అని ఈ విధంగా చెప్తారు. వల్లాహు ఆలం బిస్సవాబ్. నాకైతే సహీ రివాయతులు లభించలేదు. ఎందులో వెళ్లారనేది కూడా మనకు ఇతమిత్తంగా తెలీదు. అయితే జిబ్రీల్ అలీస్లాం గారు తీసుకెళ్లారనేటువంటిది మాత్రం మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ప్రవక్త గారు ఏమంటారు? జిబ్రీల్ అలీస్లాం నన్ను తీసుకొని బయలుదేరారు. చివరికి మేము ప్రాపంచిక ఆకాశంపై చేరుకున్నాం. అంటే మొదటి ఆకాశం మీద చేరుకున్నాం. అక్కడ ద్వారం తెరవమని కోరారు. ద్వారం తెరవమని కోరితే అతన్ని ఎవరు అని ప్రశ్నించడం జరిగింది. అక్కడ కూడా వాయిస్ ప్రోటోకాల్ ఉందన్నమాట. వాయిస్ రికగ్నిషన్ ఉంది. ఎవరు పడితే వాళ్ళు పోతే తెరచరక్కడ. ఏమి ఎవరు వచ్చింది అని అడగడం జరిగింది. అక్కడ ప్రతి ఆకాశానికి పాలకులున్నారు. ప్రతి ఆకాశానికి దైవదూతలున్నారు. అల్లా యొక్క ఫరిష్తాలున్నారు. ఎంట్రన్స్‌కి కూడా ఉంది. ఆ ఎంట్రన్స్ అనేది అల్లా మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు ఎలా ఉంటుందని. ఆ ఎంట్రన్స్ దగ్గరికి జిబ్రీల్ అలీసలాం, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్తే, ఆ ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి ఒక ఫరిష్తా ఏమడిగారు? ఎవరు అని అడగడం జరిగింది. దానికి నేను జిబ్రీల్‌ని అని జిబ్రీల్ అలీస్లాం చెప్పారు. ఓకే. బావుంది. మళ్ళీ ఆయన నీ వెంట ఎవరున్నారు అని అడగడం జరిగింది. దానికి జిబ్రీల్ అలీస్లాం గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని సమాధానం ఇచ్చారు. అప్పుడు ఈయన్ను పిలవడానికి ఎవరినైనా పంపడం జరిగిందా అని ప్రశ్నించడం జరిగింది. కొన్ని రివాయతులు ఎలా వస్తాయంటే, ఆయన్ను పిలవడం జరిగిందా? ఆయన రావడం జరిగిందా? అనేటువంటి ప్రశ్న కూడా వస్తుందన్నమాట. అప్పుడు జిబ్రీల్ అలీస్లాం గారు అంటారు, ఆయన్ను పిలవడం జరిగింది. ఆయన రావడం జరిగిందా అంటే, ఇహలోకం వీడి రావడం జరిగిందా అని. అంటే ఇహలోకంలో ఇక్కడి నుంచి ఆత్మ వచ్చిందా? లేకపోతే ఈయన్ను సెపరేట్‌గా పిలిపించారా? అని అడగడం జరుగుతుందన్నమాట. దానికి జిబ్రీల్ అలీస్లాం గారు ఏమంటారంటే, ఈయన్ను పిలవడం జరిగింది అని చెప్పేసి అంటారు. అప్పుడు ఆ దైవదూత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి స్వాగతం అని అంటాడు. ఆ తర్వాత ఆకాశ ద్వారాలు తెరవబడ్డాయి. నేను ఆ మొదటి ఆకాశంలో ప్రవేశిస్తే అక్కడ ఆదం అలైహిస్సలాం గారు ఉన్నారు. ఎవరున్నారు? మొట్టమొదటి ఆకాశంలో ఆదం అలైహిస్సలాం గారు. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం గారు, "వీరు మీ తండ్రి ఆదం అలైహిస్సలాం. వీరికి సలాం చేయండి" అని అన్నారు. నేను ఆదం అలైహిస్సలాంకు సలాం చేశాను. ఆయన సలాంకు సమాధానం ఇచ్చారు.
ఇంకా నేను ఉత్తమ సంతానానికి, ఉత్తమ ప్రవక్తకు స్వాగతం పలుకుతున్నాను అని అన్నారు. సుబ్హానల్లాహ్! ఆదం అలీస్లాం గారికి సలాం చేస్తే, ఆదం అలీస్లాం గారు వలైకుం అస్సలాం అని చెప్పిన తర్వాత, మర్హబా ఏ విధంగా చెప్పారంటే, నా ఉత్తమ సంతానానికి మరియు ఉత్తమ ప్రవక్తకు స్వాగతం అని చెప్పేసి హజరత్ ఆదం అలీస్లాం గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే మనమంతా కూడా ఆదం సంతానమే. మనందరిలో కల్లా ఉత్తమ సంతానం ఎవరంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ప్రవక్తలందరూ కూడా ఆదం సంతానమే. ఆ ప్రవక్తల్లోకెల్లా ముఅజ్జజ్ ఉత్తమమైన గౌరవనీయుడైనటువంటి ప్రవక్త ఎవరంటే మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాత్రమే. ఇంకా వేరే కొన్ని ఉల్లేఖనాల్లో ఏమొస్తాయంటే ఇక్కడ లేదు గాని అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తారు. నేను మొదటి ఆకాశంలో హజరత్ ఆదం అలైహిస్సలాం గారిని చూసినప్పుడు ఆయన ఈ విధంగా 2 చేతుల్ని చూసి ఒకదాన్ని చూసి నవ్వుతూ ఉన్నారు. ఇంకొక దాన్ని చూసి ఏడుస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తారు. ఏమిటిది అని జిబ్రీల్ అలైహిస్సలాం గారినంటే, ఈ ఒక చేతిలో ఆయన కుడి చేతిలో స్వర్గానికి వెళ్ళేటువంటి ఆయన సంతానం యొక్క గుర్తులున్నాయి. వారి యొక్క ఆత్మలు, వారి యొక్క సూచనలు ఏదైనా కానివ్వండి, ఆయన వారిని చూస్తున్నారని. ఈ చేతిలో ఆయన వారి సంతానంలో అంటే మనుషుల్లో నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నారు. వీరిని చూసినప్పుడల్లా సంతోషిస్తారు. వీరిని చూసినప్పుడల్లా ఏడుస్తూ ఉంటారని. కాబట్టి మన తండ్రికి సంతానం ఎంత ప్రియమైనది అనేటువంటిది ఈ యొక్క సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. హజరత్ ఆదం అలైహిస్సలాం గారు ఎంతటి రహీకుల్ కల్బ్ అంటే ఎంతటి సున్నిత మనస్కులో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. తమ యొక్క సంతానం మొత్తం సంతానం స్వర్గానికి పోయే వాళ్ళని చూసి సంతోషిస్తారు. నరకానికి పోయేటువంటి వాళ్ళని చూసి ఆయన బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మన మీద అంత ప్రేమను పెంచుకున్నారనమాట హజరత్ ఆదం అలైహిస్సలాం. ఇకపోతే తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, ఆ తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం నన్ను తీసుకొని పైకి వెళ్ళారు. చివరికి రెండవ ఆకాశం వచ్చింది. జిబ్రీల్ అలైహిస్సలాం గారు ద్వారం తెరవమని అడిగారు. అక్కడ కూడా సేమ్ ఎవరని అడగడం జరిగింది. దానికి జిబ్రీల్ నేను జిబ్రీల్ అని చెప్పడం జరిగింది. మీ వెంట ఎవరున్నారు అని అడగడం జరిగింది. దానికి ఆయన నా వెంట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నారని చెప్పడం జరిగింది. అతన్ని పిలిపించడం జరిగిందా అని ప్రశ్నించడం జరిగింది. దానికి జిబ్రీల్ అవునని సమాధానం చెప్పారు. అప్పుడు మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి స్వాగతం పలుకుతున్నాం. వారు రావడం శుభకరం అని చెప్పడం జరిగింది. ఎవరు? అక్కడ ద్వారపాలకుడు. రెండవ ఆకాశపు ద్వారపాలకుడు. ఆ తర్వాత ఆకాశ ద్వారాలు తెరవబడ్డాయి. నేను రెండవ ఆకాశంలో ప్రవేశిస్తే అక్కడ యెహ్యా మరియు ఈసా అలైహిస్సలాంలు నిలబడి ఉన్నారు. యెహ్యా మరియు ఈసా అలైహిస్సలాం గారు కూడా ఇద్దరు బంధువులే. ఇద్దరు దాదాపుగా ఒకే కాలం నాటి ప్రవక్తలు. అందుకే వారిద్దరిని ఒకటే ఆకాశంలో అక్కడ పెట్టడం జరిగింది. ఈసా అలైహిస్సలాం నిలబడి ఉన్నారు. వీరిరువురు పరస్పరం సోదరులు. అప్పుడు జిబ్రయీల్ వీరు యెహ్యా, వీరు ఈసా వారికి సలాం చేయమని చెప్పారు. వారికి సలాం చేయండి ఇద్దరికి అని చెప్పారు. నేను ఇద్దరికీ సలాం చేశాను. ఇద్దరూ సలాంకు సమాధానం ఇచ్చారు. ఇంకా ఉత్తమ సోదరులు, ఉత్తమ ప్రవక్త రావడం శుభకరము అని అన్నారు. వారిద్దరు ఏమన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి? ఆదం అలైహిస్సలాం గారేమో ఉత్తమ సంతానం, ఉత్తమ ప్రవక్తకు స్వాగతం అంటే, హజరత్ ఈసా మరియు యెహ్యా ఏమన్నారు? ఉత్తమ సోదరుడు, ఉత్తమ ప్రవక్తకు స్వాగతం అన్నారు. ఎందుకంటే ఈసా అలైహిస్సలాం మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మధ్యలో మరో ప్రవక్త లేరు. కాబట్టి నా సోదరుడు, నా సోదరుడు అని చెప్పేసే హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈసా అలైహిస్సలాం గారిని సంబోధించేవారు. నా సోదరుడు ఈసా, నా సోదరుడు ఈసా అని చెప్పేసి. ఆ తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం నన్ను తీసుకొని ముందుకు సాగి మూడవ ఆకాశం వద్దకొచ్చారు. నాకు గుర్తున్నంత వరకు ఇంకా ఇక్కడ సంభాషణ ఏం జరుగుతుంది అంటే, ఇబ్నే మాజాలో హదీస్ ఉంటుందది. ఆహ్, ఈసా అలైహిస్సలాం గారు చెప్తారనమాట. ఇక్కడ మాట్లాడిన తర్వాత క్షేమాలు గురించి చర్చించుకున్న తర్వాత ఈసా అలైహిస్సలాం గారు ఏమంటారంటే, నేను మళ్ళీ వస్తాను. నేను ఖయామత్ ముందర మీ ఉమ్మత్‌లో నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి ఈసా అలైహిస్సలాం గారు అక్కడే చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ టైమ్ మనకు ఖయామత్‌కి సంబంధించినటువంటి దాంట్లో వస్తే ఫస్ట్ టైమ్ ఈసా అలైహిస్సలాం గారి యొక్క రెండవ రాకడ గురించి చెప్పేటువంటిది ఇబ్నే మాజాలో వస్తుంది రివాయత్ అది. నాకు గుర్తున్నంత వరకు స్టార్టింగ్‌లోనే వస్తుంది ఎక్కడో అది. అక్కడ చెప్తారన్నమాట ఈసా అలైహిస్సలాం గారు. ఈ సంభాషణ అంతా అయిన తర్వాత మళ్ళా వెళ్తారు. ఇక్కడ అన్ని హదీసులు గూడా మీకు సూక్ష్మంగానే ఉంటాయి. యాక్చువల్‌గా ఇక్కడ జరిగే సంఘటనలన్నీ గూడా మరి విస్తారంగా వేరే హదీసుల్లో ఉన్నాయి. మేరాజ్ సంఘటన అనేది ఎంత పెద్దదంటే అది రాస్తే ఒక 500, 600, 700 పేజీల పుస్తకం అయితుంది. మీకు ఓన్లీ రివాయతులే. మళ్ళా చర్చలు అవసరం లే. అన్ని రివాయతులున్నాయి మనకు. తర్వాత ఏమంటున్నారు ప్రవక్త గారు? జిబ్రీల్ నన్ను తీసుకొని ముందుకు సాగి మూడవ ఆకాశం వద్దకొచ్చారు.
తలుపు తెరవమని అన్నారు. సేమ్ అదే ప్రశ్న ఎవరిని అడగడం జరిగింది. నేను జిబ్రీల్ అన్నారు. మీ వద్ద ఎవరున్నారంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ఆయన్ను పిలిచారా? లేకపోతే వచ్చారా? అంటే పిలిచారని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత దైవదూతలు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి స్వాగతం. వారు విచ్చేయడం శుభసూచకం అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత ఆకాశ ద్వారాలు తెరవబడ్డాయి. మూడవ ఆకాశం వైపుకి వెళ్ళగానే అక్కడ యూసుఫ్ అలైహిస్సలాం గారున్నారు. ఎవరున్నారు? యూసుఫ్ అలైహిస్సలాం గారు. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు, వీరు యూసుఫ్ అలైహిస్సలాం గారు, వీరికి సలాం చేయండి అన్నారు. నేను ఆయనకు సలాం చేశాను. ఆయన నాకు సలాంకు సమాధానం ఇచ్చారు. ఉత్తమ సోదరునికి, ఉత్తమ ప్రవక్తకు స్వాగతం అని చెప్పేసి ఆయన కూడా అన్నారు. ఆ తర్వాత జిబ్రీల్ 4వ ఆకాశం వైపుకు తీసుకెళ్ళడం జరిగింది. సేమ్ అదే కన్వర్జేషన్ తర్వాత అక్కడ 4వ ఆకాశంలో ఇద్రీస్ అలైహిస్సలాం గారున్నారు. ఎవరున్నారు? ఇద్రీస్ అలైహిస్సలాం గారు. అప్పుడు జిబ్రీల్ అలీస్లాం గారు వీరు ఇద్రీస్ అలీస్లాం వీరికి సలాం చేయండి అన్నారు. నేను ఆయనకు సలాం చేశాను. ఆయన నా సలాంకు జవాబిచ్చారు. ఉత్తమ సోదరులకు, ఉత్తమ ప్రవక్తకు స్వాగతం, సుస్వాగతం అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత జిబ్రీల్ నన్ను తీసుకొని 5వ ఆకాశం వద్దకు వెళ్ళారు. తలుపు తెరవమని కోరారు. సేమ్ అదే మ్యాటరే జరిగిన తర్వాత 5వ ఆకాశంలో హారూన్ అలీస్లాం గారిని చూడడం జరిగింది. ఎవరు? మూసా అలీస్లాం గారి యొక్క సోదరులు ఉన్నారు కదా! ఆ హారూన్ అలీస్లాం గారిని చూడడం జరిగింది. హారూన్ అలీస్లాం గారికి సమాధానం చేశారు. వారు జవాబిచ్చారు. వారు కూడా ఉత్తమ సోదరులు, ఉత్తమ ప్రవక్తకు స్వాగతం, సుస్వాగతం అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత జిబ్రీల్ నన్ను తీసుకొని 6వ ఆకాశం వద్దకు వెళ్ళారు. ఆ ద్వారాలు తెరవమని కోరారు. సేమ్ అదే కన్వర్జేషనే జరిగింది. ఆ తర్వాత 6వ ఆకాశంలో మూసా అలీస్లాం గారు ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. 6వ ఆకాశంలో ఎవరున్నారు? మూసా అలీస్లాం గారు. జిబ్రీల్ అలీస్లాం గారు, ఈయన మూసా అలీస్లాం గారు, వీరికి సలాం చేయండి అని చెప్పేసి జిబ్రీల్ అలీస్లాం గారు అన్నారు. ఆయన సలాం చేశారు, జవాబిచ్చారు. ఉత్తమ సోదరులు, ఉత్తమ ప్రవక్తకు స్వాగతం అని పలికారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే మూసా అలీస్లాం గారు, ఈసా అలీస్లాం గారు ఇద్దరూ కూడా జిబ్రీల్ అలీస్లాం గారు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని బురాక్ మీద తీసుకొని వస్తున్నారు కదా మక్కా నుంచి మస్జిద్ అక్సాకు. ఈ మక్కా నుంచి మస్జిద్ అక్సాకు తీసుకొచ్చినప్పుడు మూసా అలీస్లాం గారు వారి సమాధిలో నమాజ్ చేస్తూ ఉన్నారు. ఈ హదీస్ మనకొస్తుంది. ఇంకా మనకు రివాయతుల్లో ఏమొస్తుంది? జిబ్రీల్ అలీస్లాం గారు మస్జిద్ అక్సాకు తీసుకెళ్ళడం కంటే ముందు మదీనాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ చోటైతే ఈ రోజున రియాజుల్ జన్నాలో ఇహలోకం యొక్క ఆయన యొక్క సమాధి ఏదైతే ఉందో అక్కడ 2 రకతుల నఫిల్ నమాజ్ కూడా చేయించడం జరుగుతుందన్నమాట. అక్కడి నుంచి వెళ్తూ ఉంటే హజరత్ మూసా అలీస్లాం గారిని చూడడం జరుగుతుంది. మీకు తర్వాత కూడా రివాయతులొస్తాయి. ఈసా అలీస్లాం గారిని కూడా ఒక చోట నమాజ్ చేస్తుండగా చూసినట్టు కొన్ని రివాయతులొస్తాయన్నమాట. మళ్ళీ వీళ్ళందరూ కూడా మస్జిదే అక్సాలో నమాజ్ టైంకి అక్కడికొచ్చేస్తారు. మళ్ళీ ఇక్కడ పైకొచ్చేటప్పటికి ఈసా పొజిషన్‌లో ఉన్నారు. రెండవ ఆకాశంలో మూసా గారు ఆరవ ఆకాశంలో ఉన్నారు. కాబట్టి ఇది ఏది కూడా ఇహలోకం యొక్క నియమాలకు సంబంధించినటువంటి సంఘటన కానే కాదు. కాబట్టి దీన్ని ఎప్పుడూ గూడా ఇహలోకపు నియమాలు ఏవైతే అల్లాహ్ తఆలా పెట్టాడో దాని నుంచి మీకు చూస్తే ఏ రోజుకి కూడా మీకు మేరాజ్ వాఖ్యా సంఘటన అర్థం కాదు. ఇది ఒక వేరే నియమాలతో కూడినటువంటి లోకానికి సంబంధించినటువంటి పని ఇది. దీంట్లో అల్లాహ్ తఆలా యొక్క శక్తి ఉంది. ఆయన సూచనలున్నాయి. అవి మనకు అర్థం కావు. సో, 6వ ఆకాశంలో మూసా అలీస్లాం గారు ఉన్నారు. ఆ తర్వాత నేను ముందుకు వెళ్తూ ఉండగా మూసా అలీస్లాం గారు ఏడవ సాగారు. అందరూ మర్హబా, మర్హబా అన్నారు. వెల్కమ్, వెల్కమ్ అన్నారు. స్వాగతం, సుస్వాగతం అన్నారు. మూసా అలీస్లాం గారు కూడా అన్నారు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఏడవ ఆకాశానికి పోతే మూసా అలీస్లాం గారు బాధపడతారు. ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అని అడగ్గా, ఎందుకంటే నా తర్వాత ఒక యువకుడిని ప్రవక్తగా పంపడం జరిగింది. ఆయన అనుచర సమాజంలోని ప్రజలు నా అనుచర సమాజంలోని ప్రజల కంటే అధికంగా స్వర్గంలోకి ప్రవేశిస్తారు అని నాకు ఏడుపొస్తుంది అన్నారు. అల్లాహు అక్బర్ కబీర్. ప్రవక్తలు ఎలా ఉంటారో చూడండి. వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో మీరు చూడండి. మొదటి ప్రవక్త ఆదం అలైహిస్సలాం మొత్తాన్ని గురించి ఏడుస్తున్నారు. వీళ్ళు స్వర్గంలో పోతారు, వీళ్ళు నరకంలోకి పోతారు. స్వర్గంలో పోయే వాళ్ళ గురించి సంతోషిస్తున్నారు. నరకంలో పోయే వాళ్ళ గురించి బాధపడతారు. ప్రతి ప్రవక్త కూడా తన ఉమ్మత్ గురించి బాధపడతానే ఉన్నారు. మన ఉమ్మత్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బాధపడేవారు. మూసా అలీస్లాం గారు దీన్ని ఏమంటారంటే ఆహ్, ఈర్ష్య కాదిది. ఒక రకమైనటువంటి బాధ అది. అంటే నా ఉమ్మత్ మీద అంటే తన ఉమ్మత్ మీద ఉన్నటువంటి ప్రేమ అది. ఆ ప్రేమలో నా తర్వాత ఒక యువకుడిని పంపారు. ఆ యువకుడు చూస్తే ఎటువంటి యువకుడు అంటే ప్రవక్తల నాయకుడు ఆ యువకుడు.
నా ఉమ్మత్ ఏమో అంత పెద్దది. అయినా కూడా స్వర్గంలో తక్కువ మంది పోతారు. కానీ ఆయన యువకుడు ఏ విధంగా అంటే తక్కువ వయసే కదా! ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 23 సంవత్సరాల కాలం పాటు దావత్‌నివ్వడం జరిగింది. మూసా అలైహిస్సలాం గారు ఎంత కాలం ఇచ్చారు? ఈసా అలైహిస్సలాం గారు ఇచ్చారు. నూహ్ అలైహిస్సలాం గారు ఎంత కాలం ఇచ్చారు? కాబట్టి ఆ లెక్కన ఒక యువకుడిని పంపి అల్లాహ్ తఆలా ఎంత ఇది చేశాడంటే, నా ఉమ్మత్ కంటే ఎక్కువగా ఆయన ఉమ్మత్ స్వర్గంలో ఉంటుంది అని మూసా అలైహిస్సలాం గారు ఏడుస్తున్నారు. కాబట్టి మూసా అలైహిస్సలాం గారు గూడా రష్క్ చెందేటువంటి ఉమ్మత్ అయ్యా ఇది అని మీరు గర్వపడాలి. మూసా అలైహిస్సలాం గారు గూడా మనకు ఇది కాబిలే రష్క్ ఉమ్మత్ రా అని చెప్పేసి అంటున్నారనమాట. ఆయన అనుచర సమాజంలోని ప్రజలు నా అనుచర సమాజంలోని ప్రజల కంటే అధికంగా స్వర్గంలో ప్రవేశిస్తారన్నారు. ఆ తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చి 7వ ఆకాశం వద్దకు తీసుకెళ్లారు. సేమ్ అక్కడ గూడా సేమ్ ఇదే సవాల జవాబాత్ జరుగుతాయి. అక్కడ జిబ్రీల్ అలైహిస్సలాం గారు అవన్నీ సమాధానాలు చెప్పిన తర్వాత 7వ ఆకాశం తెరుస్తారు. తెరవగానే అక్కడ 7వ ఆకాశంపై ఇబ్రాహీం అలైహిస్సలాం గారున్నారు. ప్రవక్తల పితామహుడు. ఈ మొత్తం ఎంతమందైతే ప్రవక్తని మనం ఇంతవరకు జికర్ చేశామో ఆదం అలైహిస్సలాం గారిని మినహాయించి ఇద్రీస్ అలైహిస్సలాం గారు కానివ్వండి, యూసుఫ్ అలైహిస్సలాం గారు కానివ్వండి, యెహ్యా మరియు జకరియా అలైహిస్సలాం గారు కానివ్వండి, ఈసా అలైహిస్సలాం గారు కానివ్వండి, హారూన్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం వీళ్ళందరూ కూడా దావూద్, సులైమాన్ వీళ్ళందరూ కూడా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క సంతానమే వీళ్ళంతా. అందరూ ఆయన వంశంలో ఉన్నటువంటి వాళ్ళే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పాటు. అందుకే ఆయన్ని ఏమంటారంటే అబుల్ అంబియా అంటారు. ప్రవక్తల పితామహులు అంటారు ఇబ్రాహీం అలైహిస్సలాం గారు. జిబ్రీల్ అలీస్లాం గారు ఈయన మీ తండ్రి, మీ జద్దే అమ్జద్ అంటే ఇస్మాయిల్ అలీస్లాం గారి వంశంలో వచ్చారు కదా ప్రవక్త గారు, ఆయన తండ్రి. కాబట్టి ఈయన మీ తండ్రి జద్దే అమ్జద్ ఇబ్రాహీం అలీస్లాం గారు, ఆయనకు మీరు సలాం చేయండి అన్నారు. నేను ఆయనకు సలాం చేశాను, ఆయన నాకు సలాంకు సమాధానం ఇచ్చారు. ఇంకా ఆయన ఏమంటున్నారు, ఉత్తమ సంతానం ఉత్తమ ప్రవక్తకు సుస్వాగతం అన్నారు. ఇది కేవలం ఇద్దరు ప్రవక్తలు అన్నారు చూడండి. మిగతా వాళ్ళందరూ సోదరులు సోదరులు అన్నారు ప్రవక్త గారిని. ఇద్దరు మాత్రం సంతానం అన్నారు. ఒకరెవరు, ఆదం అలీస్లాం గారు మొత్తం సంతానంలో ఆయన. తర్వాత ఇబ్రాహీం అలీస్లాం గారి యొక్క సంతానంలో ఇద్దరు కుమారులు ఆయనకు. ఒకరు ఇస్హాక్ అలీస్లాం, ఇంకోరు ఇస్మాయిల్ అలీస్లాం. ఇస్హాక్ సంతానంలో వచ్చిన ప్రవక్తలు వీళ్ళంతా మూసా కానివ్వండి, హారూన్ కానివ్వండి, యెహ్యా కానివ్వండి, సులైమాన్ కానివ్వండి, దావుద్ అలైహిస్సలాం అజ్మయీన్ వీళ్ళంతా కూడా. ఒకే ఒక ప్రవక్త ఇస్మాయిల్ సంతతిలో వచ్చిన వారు ఎవరంటే మన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అందుకే ఆయన ఏమంటున్నారంటే నా సంతానం ఉత్తమ సంతానం, అంతరి ప్రవక్తల్లో నా సంతానంలో ఉత్తమ సంతానం మీరు, ఉత్తమ ప్రవక్త మీరు, స్వాగతం అన్నారు. ఇంకొక రివాయత్లో మనకి ఏమొస్తుందంటే హజరత్ జిబ్రీల్ అలీస్లాం గారు ఈ విధంగా తీసుకెళ్లారు కదా, 7వ ఆకాశంలో కాకోకుండా 7వ ఆకాశానికి దగ్గరే ఉన్నటువంటి బైతుల్ మామూర్ అనేటువంటి ఒక మస్జిద్ ఉంది అక్కడ. అది మనకు రివాయతుల ప్రకారం కాబతుల్లాకి ఎగ్జాక్ట్ పైన ఉంటుందండి. సేమ్ ఇట్లే ఆకాశంలో పైకి పోతే 7వ ఆకాశ పంచుల్లో బైతుల్ మామూర్ ఉంటుంది. దాని చుట్టూ ఫరిష్తాలు తవాఫ్ చేస్తూ ఉంటారు. అది ఎటువంటి మస్జిద్ అంటే ఒక్కసారి ఆ మస్జిద్ చుట్టూ తవాఫ్ చేసినటువంటి ఫరిష్తాకు ఖయామత్ వరకు మళ్ళీ అవకాశం రాదు. అలా ప్రతిరోజు 70,000 మంది ఫరిష్తాలు తవాఫ్ చేస్తూ ఉంటారు. ఆ మస్జిద్‌కు ఆనుకొని ఇబ్రాహీం అలైహిస్సలాం గారు కూర్చున్నారు అనేటువంటి రివాయత్ కూడా మనకు లభిస్తుందన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని నన్ను సిద్రతుల్ ముంతహా వైపుకు తీసుకెళ్ళడం జరిగింది. సిద్ర అంటే రేగు పళ్ళటువంటి చెట్టు. సిద్ర బేర్‌కే పత్తి అంటారు కదా మనం, ఆ చెట్టు పేరుకి ఝాడ్. ముంతహా అంటే ఇంతహా నుంచి వచ్చినది. అంటే ఒక ఎండింగ్ ఉంది. ఈ ప్రపంచానికి సంబంధించి ఒక ఎండ్ ఉంది. ఆ ఎండ్‌లో ఉన్నది ఏమిటి అంటే సిద్రతుల్ ముంతహా. అక్కడ ఎండ్ దేనితో ఉంది అంటే ఒక చెట్టు ఉంది. అది 7వ ఆకాశం దగ్గర దాని యొక్క తల ఉంటే, దాని యొక్క కాండం ఉంటే, దాని వేళ్ళు 6వ ఆకాశంలోకి ఉంటాయన్నమాట. అది సిద్రతుల్ ముంతహా అనేది. దానికి సంబంధించి మనకు కొన్ని రివాయతులు కూడా వస్తాయి. ముస్లిం షరీఫ్ రివాయత్ ఉంది. మిష్కాత్‌లో 58, 65 అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేరాజ్‌కు వెళ్ళినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని సిద్రతుల్ ముంతహా వరకు తీసుకెళ్ళడం జరిగింది. ఈయనేమంటున్నారంటే సిద్రతుల్ ముంతహా 6వ ఆకాశంలో ఉంది అంటున్నారు. ఇంతకుముందే చెప్పాను కదా, వేళ్ళు 6వ ఆకాశానికి పాకి ఉంటాయి. ఉండడం ఎక్కడుంటుందది? 7వ ఆకాశంలోకి ఉంటుంది. అది అంత పెద్ద చెట్టనమాట.
భూమి నుండి వెళ్ళే ప్రతి వస్తువు కూడా సిద్రతుల్ ముంతహా వద్దకు చేరుతుంది. ఎవ్రీ ఎండింగ్ ప్రతి ప్రాణికి, ప్రతి దానికి కూడా ఎండింగ్ పాయింట్ ఏమిటి అంటే అంతకు దాటి ఏది పోయే అవకాశం లేదు. అది సిద్రతుల్ ముంతహా. ఈవెన్ జిబ్రీల్ అలీస్లాం గారు కూడా సిద్రతుల్ ముంతహా దాటి పోరు. దీనికి సంబంధించి కూడా మనకు కొన్ని ఉల్లేఖనాలు లభిస్తాయి. ఇకపోతే దాన్ని దాటి వెళ్తే ఆయన రెక్కలు కాలిపోతాయి ఇవన్నీ చెప్పేది ఏవైతే ఉన్నాయో ఆ రివాయతుల గురించి సరైనటువంటి పరిశోధన ఇంకా చేయలేదు. కాబట్టి నేను వాటి గురించి మాట్లాడదలుచుకున్నాను. ఈయనేమంటున్నారంటే ముంతహా సిద్రతుల్ ముంతహా అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎండింగ్ పాయింట్. ఇంకా ఏమంటున్నారు ఆయన, భూమిపై దిగే ప్రతి వస్తువు కూడా సిద్రతుల్ ముంతహా వద్దకే చేరుతుంది. అల్లా ఏదైనా అవతరింప చేయాలన్నా కూడా ఫస్ట్ వచ్చేది ఎక్కడికంటే సిద్రతుల్ ముంతహా దగ్గరికి. అక్కడి నుంచే జిబ్రీల్ అలైహిస్సలాం తీసుకొనొస్తారు. ఇక్కడి నుంచి ఏదన్నా పోయినా కూడా ఎండింగ్ ఎక్కడ అంటే సిద్రతుల్ ముంతహాకి. దానికి దాటిపోయేటువంటి అవకాశమే లేదు. ఇక్కడ దాన్ని ఆపివేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇబ్నే మసూద్ సూరా నజ్మ్ యొక్క 16వ ఆయతును చదవడం జరిగింది. ఆ సూరా నజ్మ్ 53వ సూర 16వ ఆయత్ ఏమిటి అంటే ఆ సిద్రతుల్ ముంతహాని కప్పివేసేదేదో కప్పివేసింది అని చెప్పేసి అల్లాహ్ తఆలా అంటున్నాడు. ఏం కప్పివేసింది అంటే బంగారం కప్పివేస్తుంది దాన్ని. ఏమన్నాడు అల్లాహ్ తఆలా, ఈజ్ యగ్షసద్ సిద్రత మా యగ్ష. కప్పివేసేదేదో సిద్రాను కప్పివేసింది. ఏం కప్పివేసింది అంటే ఇబ్నే మసూద్ గారు అంటున్నారు, సిద్రతుల్ ముంతహాను కప్పివేసింది బంగారు నగలు. అక్కడ అల్లాహ్ తఆలా యొక్క బంగారానికి సంబంధించినటువంటి సామ్రాజ్యం ఉంది. దాంతో సిద్రతుల్ ముంతహాను అల్లాహ్ తఆలా కప్పివేశాడు. ఇంకా ఇబ్నే మసూద్ గారు అంటున్నారు, సిద్రతుల్ ముంతహా వద్ద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మేరాజ్ రాత్రి 3 వస్తువులు ఇవ్వబడ్డాయి. 3 కానుకలు ఇవ్వబడ్డాయి. ఇది అందరికీ సుపరిచితమే. మొట్టమొదటి కానుక ఏమిటి? 5 పూటల నమాజు. రెండవ కానుక ఏమిటి? సూరతుల్ బకరాలోని చివరి 2 ఆయతులు. ఇవి చాలా ఫజీలత్ ఉంది. అర్ష్ యొక్క ఖజానాల్లోనిటివి ఇవి. అల్లాహ్ స్వయంగా వీటిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వహీ అక్కడ చేయడం జరిగింది అని. అంటే వితౌట్ జిబ్రీల్. వహీ వచ్చినదంతా ఎవరి ద్వారా? జిబ్రీల్ అలీస్లాం గారి ద్వారా. వహీ వచ్చేది ఎక్కడికి? సిద్రతుల్ ముంతహా వద్దకు. ఇక్కడ సిద్రతుల్ ముంతహా వద్ద అల్లాహ్ యొక్క ప్రవక్త గారికి డైరెక్ట్‌గా అల్లాహ్ తఆలా వహీ చేసినది ఏమంటే సూరతుల్ బకరా యొక్క ఆఖరి 2 ఆయతులు. అందుకే వాటిని పఠించడం రాత్రిపూట చాలా ఉత్తమం. వాటిని పఠించిన వారికి ఏ కాఫీ హోతా హై అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అంటే మిగతా ఏం పనులు చేసినా చేయకపోయినా ఆ 2 ఆయతులు పఠిస్తే ఆ రాత్రికి అది ఎనఫ్ ఈజ్ ఎనఫ్. తర్వాత మూడవది అల్లాహ్ తఆలా ఇచ్చినటువంటి కానుక ఏమిటి అంటే ఆ రోజున అల్లాహ్‌కు సాటి కల్పించని మహాపాపాలకు పాల్పడని వ్యక్తి యొక్క క్షమాపణ. అంటే షిర్కు చేయకోకుండా కబీరా గుణాల్లో ఇన్వాల్వ్ కాకోకుండా చనిపోయినటువంటి ముస్లింకి క్షమాపణ లభిస్తుంది అని అల్లాహ్ తఆలా వాగ్దానం చేయడం జరిగింది. ఈ 3 కోరికలు, ఈ 3 వరాలు అల్లాహ్ తఆలా ఇవ్వడం జరిగింది. సో సిద్రతుల్ ముంతహా దగ్గరికి వచ్చారు. ఇంకా ప్రవక్త గారు అంటున్నారు, దాని పళ్ళు హిజ్ర్ ప్రాంతానికి చెందినటువంటి కుండల్లా ఉన్నాయి. పళ్ళు ఉంటాయి కదా, అంటే సిద్ర అంటే మీకు తెలుసు కదా, రేగుపళ్ళ చెట్టు. రేగుపళ్ళు ఎలా ఉన్నాయంట, హిజ్ర్ ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతంలో తయారు చేసేటువంటి కుండలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద బాల్టీల్లాగా కుండలు ఉంటాయి. వాటిలాగా ఆ యొక్క పండ్లు ఉన్నాయి. ఇంకా దాని యొక్క ఆకులు ఏనుగు చెవుల్లా ఉన్నాయి. ఆ రేగు పళ్ళ చెట్టు యొక్క ఆకులు, సిద్రా యొక్క ఆకులు ఎలా ఉన్నాయంటే ఏనుగు యొక్క చెవుల్లా ఉన్నాయి. జిబ్రీల్ అలైహిస్సలాం ఇది సిద్రతుల్ ముంతహా అని చెప్పేసి పరిచయం చేశారు. ఇంకా కొన్ని రివాయతుల్లో మనకేమొస్తుంది అంటే మనిషి యొక్క ఆయుష్ అనేది ఆ సిద్రతుల్ ముంతహా మీద ఉన్నటువంటి ఆకుల మీద రాయబడి ఉందన్నమాట. ఎప్పుడైతే మనిషికి టైం అయిపోతుందో అక్కడ ఆకు దానికి సంబంధించినటువంటి రాలిపోతుంది. అప్పుడు మనకు హజరత్ ఇజ్రాయిల్ అలైహిస్సలాం గారు మలకుల్ మౌత్ వచ్చి ఆ యొక్క ప్రాణాన్ని ఖైదు చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా సెటప్ ఆల్రెడీ అయిపోయింది. దాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చూపిస్తున్నాడు అల్లాహ్ తఆలా. ఇది ఈ సిస్టమ్ మాది ఈ విధంగా ఉంది చూడు. మా యొక్క సూచనలు, మా యొక్క నిషానులు ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్లేసుల్లో వీళ్ళున్నారు. ఈ రకమైనటువంటి నిజాంని నేను నడిపిస్తున్నాను అని అన్ని ప్రవక్త గారికి చూపించేయడం జరిగిందనమాట. ఇంకా అక్కడ 4 కాలువలు ఉన్నాయి. 4 నదులు, 4 కాలువలు ఉన్నాయి. 2 గుప్తంగా ఉన్నాయి, 2 బహిర్గతంగా ఉన్నాయి. నేను ఇవి ఏమిటి అని జిబ్రీల్ అలైహిస్సలాంని అడగడం జరిగింది. దానికై ఆయన ఇవి స్వర్గంలోని గుప్త కాలువలు. ఇవి గుప్తంగా ఏవైతే కాలువలు ఉన్నాయో ఇవి స్వర్గంలో, ఇక్కడివి కాదు స్వర్గంలోనివి, మీకు ఇక్కడ గుప్తంగా ఉన్నాయి. ఏవైతే బయటికి జాహిర్‌గా ఉన్నాయో ఆ కాలువలు ఏమిటి, ఆ నదులు ఏమిటి అంటే ఇవి ప్రపంచంలో ఉన్నటువంటి నదులు. ఒకటి నైలు నది, ఇంకోటి ఫురాత్ నది.
మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను. నైల్ మరియు ఫురాత్. యుఫ్రేట్స్ అంటాం కదా! ఇరాక్‌లో ఉంది మనకు బగ్దాద్ దగ్గర. దర్యాయే ఫురాత్, యుఫ్రేట్స్ అంటాం ఇంగ్లీష్‌లో. ఇంకోటి దర్యాయే నీల్, ఈజిప్ట్‌లో ఉన్నటువంటి దర్యాయే నీల్, నైలు నది. ఈ 2 కూడా యాక్చువల్‌గా చూస్తే ఇవేమి అంత పెద్ద వేల కిలోమీటర్‌లో ఉన్నటువంటి నదులు గాదు. కానీ దీని యొక్క స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుంది అంటున్నారు అంటే, సిద్రతుల్ ముంతహా దగ్గర ఉంది అంటున్నారు. కాబట్టి ఇది మనిషి మేధస్సుకు అందనిది. అందుకే కొంతమంది ఏమంటారంటే, ఇట్స్ ఎ ప్యారలల్ యూనివర్స్‌కి సంబంధించింది అంటారు. అంటే మనం ఏదైతే ఈ యూనివర్స్ చూస్తున్నామో, ఈ ప్రపంచం ఏదైతే చూస్తున్నామో, ఇది మనకు వాస్తవంగా కనిపించడంలే. దీని వెనుక ఇంకొక ప్రపంచం ఉంది. ప్యారలల్ యూనివర్స్ అంటారు. దీనికి సమాంతరంగా ఇంకొక ప్రపంచం ఉంది. దానికి సమాంతరంగా ఇంకో ప్రపంచం ఉంది. అనేక మల్టీ యూనివర్స్‌ల యొక్క కలయికలో మనం మనకు కొన్ని చూపించబడుతున్నాయి. దాన్ని చూసే మనం ఇదే హకీకత్ అనుకుంటున్నామని శాస్త్రవేత్తలు సైతం చెప్తారు. ఎవరైతే ఈ క్వాంటమ్ ఫిజిక్స్‌కి సంబంధించినటువంటి వాళ్ళున్నారో, ఈ ప్రపంచం అనేది బహుళ విశ్వాల యొక్క కలయిక అంటారు. మల్టీ యూనివర్స్‌ల యొక్క కలయిక. ఏది ఎండింగు, ఏది బిగినింగ్ అనేది ఒక విశ్వం నుంచి మరొక విశ్వంలోకి పోతే తప్ప మనకర్థం కాదు. అట్లాంటిది ఉంది అంటారు. అట్లాంటి ఒక సంఘటనే మేరాజ్. ఒక విశ్వం నుంచి మరొక విశ్వంలోకి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పోయారు. అక్కడ ఈ దర్యాయే నీల్ ఫురాత్‌కు సంబంధించినటువంటి స్టార్టింగ్ పాయింట్‌ని చూడడం జరుగుతుందనమాట. ఇవేమిటి అంటే దర్యాయే నీల్ మరియు ఫురాత్ అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నన్ను బైతుల్ మామూర్‌ను చూపెట్టడం జరిగింది. బైతుల్ మామూర్ అంటే ఇంతకుముందే చెప్పాను కదా! ఫరిష్తాలు తవాఫ్ చేసేటువంటి మస్జిద్. ఇక్కడ మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మద్యం, గ్లాస్‌లో పాలు, తేనె అక్కడ ఇంతకుముందు జిక్ర్ చేశాం కదా! అదే. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, నాపై రోజుకు 50 నమాజులు ఆదేశించబడ్డాయి. 50 నమాజుల్ని అల్లాహ్ తఆలా ఫరజ్ చేశాడు. నేను ఆ యొక్క ఆదేశాన్ని తీసుకొని 50 నమాజుల్ని తీసుకొని తిరిగి వస్తున్నాను. తిరిగి ఎట్లా రావాలిప్పుడు? సిదరతుల్ ముంతహా, 7వ ఆకాశం, 6వ ఆకాశం ఇట్లా రావాలి. ఇంగా మీరు ఖురాన్ గనక చూస్తే అల్లాహ్ తఆలా తెలియజేస్తాడు. సూరా నజ్మ్‌లోనే ఆయన ఆయన అతన్ని మరో సందర్భంలో గూడా చూసి ఉన్నాడు. ఎక్కడ? ఇంద సిద్రతుల్ ముంతహా వద్ద. ఇందహా జన్నతుల్ మావా, మరియు ఆ సిద్రతుల్ ముంతహా వద్దనే జన్నతుల్ మావా గూడా ఉంది. మరియు ఇంకా అల్లాహ్ తఆలా ఏమంటాడు? ఆ సిద్రాను కప్పేసేదేదో కప్పేసింది అని చెప్పేసి అల్లాహ్ తఆలా తెలియలేదు. అంటే సిద్రతుల్ ముంతహా దగ్గర ఏముంది? జన్నతుల్ మావా గూడా ఉంది. అలా 50 నమాజుల్ని తీసుకొని హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తిరిగి వస్తున్నారు. 6వ ఆకాశానికి రాగానే మూసా అలైహిస్సలాం గారు కలిసారు. మూసా అలైహిస్సలాం గారు ఆతురతతో ఏమడిగారు? ఏం ఆదేశించాడు అల్లాహ్ తఆలా మీకు ఏమిచ్చాడు అని. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ప్రవక్తల్ని ఈ విధంగా పిలిపించుకున్నప్పుడు అల్లాహ్ తఆలా ఏదో ఒకటి ఇస్తాడు అనేది సుస్పష్టమైతుంది. అందుకే ఆయన అడుగుతున్నాడు. ఏం జరిగింది అని అడగలే. ఏమిచ్చినారు మీకు అని చెప్పేసి అడుగుతున్నారు. ఏదో ఒకటి ఇచ్చి పంపడం ఈ విధంగా అనేది అల్లాహ్ తఆలా యొక్క సున్నత్ అని మనకు తెలియజేస్తున్నాడు. 50 నమాజులు ఆదేశించబడ్డాయి అని నేనన్నారు. దానికి మూసా అలైహిస్సలాం గారు మీ అనుచర సమాజం రాత్రి పగల్లో 50 నమాజులు ఆచరించలేరు. అల్లాహ్ సాక్షి, మీ పూర్వీకులను నేను చూసి ఉన్నాను. ఇంకా బనీ ఇస్రాయిల్‌ను సరిదిద్దడంలో చాలా ప్రయత్నించి ఉన్నాను. కానీ వారు తమ్ము తాము సరిదిద్దుకోలేకపోయారు. మీరు మీ ప్రభువు వైపుకు తిరిగి వెళ్లి ఆయన్ను తగ్గించమని ప్రార్థించండి అన్నారు. మూసా అలైహిస్సలాం ఎక్స్‌పీరియన్స్‌డ్ గదా! ఎందుకంటే వాళ్ళకు నమాజులున్నాయి. వాళ్ళకు 3 పూట్ల నమాజ్ ఉంది. ఏదైతే ఈ రోజున వాళ్ళు ఆచరిస్తారో యూదులు, బనీ ఇస్రాయిల్ 3 పూటల నమాజ్ ఆచరిస్తారు. ఒకటి ఫజర్, ఇంకొకటి అసర్ లేదా మగ్రిబ్‌కి దగ్గరలో ఒకటి, తర్వాత రాత్రి ఒకటి. 3 పూటల నమాజ్ ఆచరిస్తారు. మరి వాళ్ళకు అంతే ఇచ్చారా? లేకపోతే అంతకంటే ఎక్కువ ఇచ్చింటే వాళ్ళు అట్లా చేసుకున్నారా అనేది వల్లాహు ఆలం బిస్సవాబ్. అయితే మూసా అలైహిస్సలాం గారు ఏమంటున్నారంటే, నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. మా వాళ్ళకు నేను చెప్పి చెప్పి నేను అలసిపోయాను. సరిదిద్ది, సరిదిద్ది నేను అలసిపోయాను. మా వాళ్ళంటే బనీ ఇస్రాయిలు నెరవేర్చలేకపోయారు. కాబట్టి 50 నమాజులు భారీ అవుతాయి. మా మీరు అల్లాహ్ వద్దకెళ్ళి తగ్గించమని చెప్పండి. అందుకే మనము మూసా అలైహిస్సలాం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఒక రకంగా. ఎందుకంటే మన మీద 5 నమాజులు రావడానికి ఒక రకంగా సబబ్ ఎవరంటే మూసా అలైహిస్సలాం గారు. ఈ సందర్భంగా మనం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సిగ్గు మూలాన, బిడియం మూలాన 50కి ఒప్పుకొని వచ్చేసారు. ఎందుకంటే అల్లాహ్ తాలా చెప్పిన తర్వాత తిరిగి అడగడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇష్టం లేదన్నమాట.
కానీ మూసా అలైహిస్సలాం గారి యొక్క కోరిక మేరకు ఆయన సజెషన్ ఇస్తే మన గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆలోచించి మళ్ళీ వెళ్తారు. వెళ్ళి నేను అల్లా యొక్క సన్నిధిలో హాజరయ్యాను. అప్పుడు నాకు 10 నమాజులు తగ్గించబడ్డాయి. నేను మళ్ళీ మూసా అలైహిస్సలాం గారి దగ్గరికొచ్చాను. సేమ్ మళ్ళీ ఆయన అదే అంటారు. "మీరు 40 కూడా ఎక్కువైతాయి. కాదు ఇదంతా. నేను చూసినా, నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది నా ఉమ్మత్‌తో. అవ్వదిది. మీరు మళ్ళీ వెళ్ళండి" అంటారు మూసా అలైహిస్సలాం గారు. ఇలా వెళ్ళి వస్తా, వెళ్ళి వస్తా, వెళ్ళి వస్తా చివరాఖరికి అల్లాహ్ తఆలా ప్రతిరోజు 5 నమాజులు చదవాలని ఆదేశించడం జరిగింది. మళ్ళీ ఆ 5 నమాజుల ఆ హుకుమ్‌ను తీసుకొని మూసా అలైహిస్సలాం దగ్గరికొస్తే, దానికి ఆయన ఇప్పుడు ఎన్ని ఆదేశించినాడు అని చెప్పేసి అడగడం జరిగింది. 5 పూటల నమాజు అని ప్రవక్త గారు చెప్పారు. మీ అనుచర సంఘం రోజు 5 పూటల నమాజులు చదవలేరు. పాపం ఆయన బాగా తెలుసు మన కథ. ఎందుకంటే ఆయనకి ఎక్స్‌పీరియన్స్ ఉంది గదా! మన కథ తెలుసు. మన 5 మనము ఎక్కడికి తయారయ్యామంటే, ఒక పూట, 2 పూట్ల, 3 పూట్లకు కూడా గాదు. మన దగ్గర 3 రకాలైనటువంటి 4 రకాలైనటువంటి ముసల్మాన్లున్నారు. ఒక రకం ముసల్మాన్లు ఏమిటి అంటే 5 పూటల నమాజు, అన్ని నమాజుల్ని గూడా చదువుతూ ఉంటారు. పండగలివి, జుమ్మా అన్నీ మొత్తం మీద. ఇది మొదటి కేటగిరీ. రెండవ రకం ముసల్మాన్లున్నారు. వీళ్ళు జుమ్మా ముసల్మాన్లు అంటారనమాట. శుక్రవారం ముస్లింలనమాట. అంటే ఆ రోజు వీళ్ళ దగ్గర వచ్చినటువంటి సెంటు వాసన మరెవరి వద్ద రాదనమాట. అంత పర్ఫెక్ట్‌గా సెంటు వాసన ఉంటది. అందరికంటే ముందుగా గుసులు స్నానం చేస్తారు శుక్రవారం రోజున. అందరికంటే ముందుగా మసీదుకొస్తారు. కాకపోతే కేవలం శుక్రవారం మాత్రమే వస్తారనమాట. ఇదొక కేటగిరీ ఉంది. మూడవ కేటగిరీ ఉందనమాట. వీళ్ళు శుక్రవారం గూడా డౌటే. వీళ్ళు పండగ ముసల్మాన్లు అంటారు వీళ్ళు. ఈద్ ముసల్మాన్ అంటారనమాట. అంటే కేవలం బక్రీద్‌కి, రంజాన్‌కి మాత్రమే అలా వచ్చి ఇలా మేము ముస్లింలమని సగర్వంగా కొత్త బట్టలతో సహా సాక్ష్యం ఇచ్చేసి వెళ్తారనమాట. వీళ్ళు మూడవ రకం ముసల్మాన్లు. నేను ఎందుకు ముసల్మాన్లు అంటానంటే ఇంక వేరేది ఏమి అనలేక అంటున్నాను. దయచేసి మీరు తప్పుగా భావించొద్దండి ఉలమాలు. నాలుగవ రకము వాళ్ళున్నారు. వీళ్ళెవరున్నారు అంటే అసలు ఏ జీవితంలో తలకాయ మట్టికి ఆరించేదే లేదు. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు గూడా ఏ రోజు శుక్రవారము లేదు, సోమవారము లేదు, పండగ లేదు, పబ్బం లేదు, ఏం లేదు. పేరు మాత్రం అన్నీ గూడా మన ముస్లింల పేర్లే పెట్టుకొని ఉంటారనమాట. ఇది నాలుగవ కేటగిరీ. ఈ నాలుగవ కేటగిరీ వాళ్ళు, మూడవ కేటగిరీ వాళ్ళు, రెండవ కేటగిరీ వాళ్ళు అత్యంత ఎక్కువ నష్టంలో పడి ఉన్నారు. ఇదే మేరాజు రాత్రి హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి జిబ్రీల్ అలీస్సలాం గారు కొంతమంది వ్యక్తుల్ని చూపిస్తారు. ఇది ముస్నదే అహ్మద్‌లో వస్తుంది. లాస్ట్‌లో ఉంటుంది. ముస్నదే అహ్మద్‌లో అక్కడ ఈ నమాజ్‌ని నిర్లక్ష్యం చేసేటువంటి వ్యక్తుల తలల్ని రాళ్ళతో పగలగొడతా ఉంటారన్నమాట. ఏది నిర్లక్ష్యం చేసే వాళ్ళను. ఏదైతే అల్లాహ్ తఆలా ఖురాన్‌లో తెలియజేస్తాడు గదా! ఫవైలుల్ ముసల్లీన్ అని. ఆ నమాజీలకు వినాశనం ఉంది. వైల్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఎవరైతే ఈ నమాజుల్లో వాళ్ళు సుస్తి, నిర్లక్ష్యం వహిస్తారో అటువంటి నమాజీలకు వినాశనం ఉంది అని. ఆ నిర్లక్ష్యం వహించేటువంటి నమాజీలకి ఈ రకమైనటువంటి వినాశనం ఉంటే, నమాజే చదవనటువంటి వాళ్ళకు ఏం వినాశనం ఉంది? నమాజుని ఎగరగొట్టేటువంటి వాళ్ళకు ఏం వినాశనం ఉంది? ఏం నాశనం ఉంది? ఎటువంటి బాధాకరమైనటువంటి శిక్ష ఉందనేది మీకు ఊహ ఉంటే ఆ ఊహకు నేను వదిలేస్తున్నాను. మీకు ఊహ లేకపోతే చదివినటువంటి పండితుల దగ్గరికి వెళ్లి అడగండి. వాళ్ళు మీకు కనువిప్పు కలిగేటువంటి విధంగా చెప్తారు. ఓకే. కాబట్టి మూసా అలైహిస్సలాం గారు ఏం చెప్పారు? ఇవి గూడా ఎక్కువైతాయి. మీరు దయచేసి వెళ్లి ఇంకొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయండి అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, సుబ్హానల్లాహ్. నేను అనేక సార్లు నా ప్రభువును తగ్గించమని కోరాను. ఇప్పుడు నాకు సిగ్గుగా ఉంది. ఇప్పుడు నేను నా ప్రభు యొక్క ఈ ఆదేశాన్ని స్వీకరిస్తున్నాను. ఇంకా నేను నా వ్యవహారాన్ని, నా అనుచర సమాజం యొక్క వ్యవహారాన్ని అల్లాహ్ తఆలాకు అప్పజెప్తున్నాను అన్నాడు. సుబ్హానల్లాహ్. ఎన్ని సార్లు పోయిచ్చినా నేను ఇంకా వెళ్లి తగ్గించమని అడగడానికి నాకు సిగ్గుగా ఉంది. హయాగా ఉంది. బిడియం అడ్డొస్తుంది. నేను అల్లాహ్‌ని నమ్ముకున్నాను. నేను దీంతో రాజీ అయ్యాను. ఈ యొక్క వ్యవహారాన్ని, నా అనంతర సమాజాన్ని నేను అల్లాహ్ తఆలాకు వదిలిపెడతాను. అల్లాహ్ ఇష్టం. నా అంటే ఒక రకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేనేమంటానంటే, ఎంత నమ్మకం ఉంది చూడండి మన మీద. 5 చేస్తారులేప్ప నా ఉమ్మత్ వాళ్ళు అని. అంతే గదా! ఒకవేళ లేకపోతే మూసా అలైహిస్సలాం గారి మాదిరి లేకపోయిందంటే గనక, నా అనుసర సమాజం చేయలేరు భయ్ అంటే గనక, మన కోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖచ్చితంగా వెళ్ళొచ్చేవాళ్ళు. మన మీద నమ్మకం లేకపోతే. మన మీద అంత నమ్మకం పెట్టుకున్నారు. 5 పూటల నమాజ్ నా అనంతర సమాజం ఖచ్చితంగా ఆచరిస్తారయ్యా అని చెప్పేసి.
ఇప్పుడు ఎవరెవరైతే ఆచరించడం లేదో నేనేమంటానంటే వాళ్ళు ప్రవక్త గారు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీరు వమ్ము చేశారు అని చెప్పేసి అంటాను. కాబట్టి అల్లా యొక్క ప్రవక్త మన మీద నమ్మకం పెట్టుకుంటే, ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తే అది ఎంత బాధగా ఉంటుంది అనేది మీరు ఊహించను కూడా ఊహించలేరు. ఖియామత్‌లో ప్రవక్త గారికి మనం ఏమని మొహం చూపిస్తాం? ఒక యజమాని మన మీద నమ్మకం పెట్టుకొని మనం ఆ పని చేయలేకపోతే ఆయనకి మనం ముఖం చూపించలేం. ఒక ఫ్యాక్టరీలో పని చేస్తాను వీడు చేస్తాడురా అని చెప్పేసి మన మీద నమ్మకం పెట్టుకొని ఒక పని అప్పగించి అది చేయలేకపోతే ఎంత బాధపడతాడు ఆ యజమాని. మన తల్లిదండ్రులు ఇతడు బాగుపడతాడని చెప్పేసి మన మీద నమ్మకం పెట్టుకొని మనం బాగుపడకపోతే ఆ తల్లిదండ్రుల క్షోభను మీరు వివరించలేరు. మన మీద నమ్మకం పెట్టుకున్నటువంటి మన సమాజం, మన పెద్దలు మనం ఏదన్నా చెడు పని చేస్తే దాన్ని చూసి ఓర్చుకోలేరు వాళ్ళు. ఏంది ఇంత నమ్మకం పెట్టుకున్నాం మనం ఇతనా ఈ విధంగా చేసేటువంటిది. కాబట్టి ఈ మొత్తం సమాజం మీద, ఉమ్మత్ మీద ప్రవక్త గారు నమ్మకం పెట్టుకున్నారే అంత పెద్దాయన. మరి మనం ఆ యొక్క నమ్మకాన్ని వమ్ము చేస్తే మరి ఖియామత్‌లో ఆయనకు మొఖం ఏం చూపించుకుంటాం మనం? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారన్నారు, నేను అక్కడి నుంచి ముందుకు సాగాను. ఇప్పుడు నా తరఫున అప్పుడు అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు ఈ మాట అంటానే, నేను నా తరఫున విధించాను. ఆ తర్వాత నా దాసుల కోసం తగ్గించాను. నా తరఫున నేను 50 పూటల నమాజే విధించాను. 50 నమాజులు నేను విధించాను. కానీ నా దాసుల కోసం నేను తగ్గించాను. అంటే వాళ్ళు 5 పూటల నమాజ్ చేస్తారు. నేనిచ్చినటువంటి తఖ్ఫీఫ్‌తో, రియాయత్‌తో. కానీ నేను అనుకున్నదేమిటి? 50 నమాజులు. కానీ వాళ్ళకు పుణ్యం మాత్రం 50 నమాజుల పుణ్యం లభిస్తుంది, పొందుతారు అనేటువంటి దైవవాణి వినిపించింది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. చూడండి అల్లా మీద నమ్మకం పెట్టుకొని, అల్లా ఇచ్చినటువంటి ఆదేశంతో గనక సంతృప్తి చెందితే, అల్లాహ్ తఆలా ఎంత సంతోషిస్తాడంటే దాని పుణ్యాన్ని ఈ విధంగా పెంచుతూ పోతాడు. అలా కాకోకుండా మనం ఇంకా, ఇంకా అని అల్లాహ్ తఆలాని అడిగే ప్రయత్నం చేస్తే, అల్లాహ్ తఆలా తగ్గిస్తాడు. తగ్గించడం అయితే కానీ అల్లాహ్ తఆలా సంతృప్తిలోనే మనకు కావాల్సినటువంటి పుణ్యం గాని, మోక్షం గాని ఉంటుంది. కాబట్టి ఈ విధంగా 50 రకాతుల నుంచి 5 రకాతులొచ్చాయి. కానీ 5 పూటల నమాజొచ్చింది. 5 పూటల నమాజ్ చేస్తే ఐ 50 పూటల నమాజ్ చేసినటువంటి పుణ్యాన్ని అల్లాహ్ తఆలా మనకు ఇస్తాడు. ఈ హదీసులన్నీ కూడా మనకు బుఖారీ, ముస్లింలో ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, మళ్ళీ సిద్రతుల్ ముంతహా వరకొచ్చారు. దాన్ని ఈసారి తేజస్సులతో, రంగులతో, వెలుగులతో కప్పి ఉంచడం జరిగింది. దాని వాస్తవం ఏమిటో నాకు తెలీదు. ఆ తర్వాత నన్ను స్వర్గంలోనికి తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే అల్లాహ్ ఖురాన్‌లో చెప్పాడు గదా! సిద్రతుల్ ముంతహా వద్దనే జన్నతుల్ మావా ఉంది. స్వర్గంలోకి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నేను పక్షుల గోపురాలను చూశాను. ఇంకా అక్కడి నేల కస్తూరిమయంగా ఉంది అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ఇది కూడా బుఖారీ, ముస్లిం హదీసు మిష్కాత్‌లో 5864వ నంబర్ హదీస్. దీని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఆహ్, మక్కాకి రావడం జరిగింది. పొద్దున్నే లేచి ఇది ప్రజలకు చెప్పడం జరిగింది. ఖురైషులకు చెప్పడం జరిగింది. కాకపోతే ఎవ్వరు కూడా నమ్మలేదు చాలామంది. ఇంకా కొన్ని ఉల్లేఖనాలు మనకి ఏ విధంగా వస్తాయంటే కొంతమంది ముర్తదులయ్యారనేటువంటి విషయం కూడా మనకొస్తుందనమాట. అంటే అంత గొప్పదిది ఈ సంఘటన. అందుకే అల్లాహ్ తఆలా ఏమంటాడంటే ఖురాన్‌లో సూరా బనీ ఇస్రాయీల్ 17వ నంబర్ సూర 60వ నంబర్ ఆయతులో అల్లాహ్ తఆలా ఏమంటాడంటే ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ వమా జఅల్నర్ రుయా అల్లతి అరయినాక ఇల్లా ఫిత్నతల్ లిన్నాసి వషజరతిల్ మల్ఊన ఫిల్ ఖుర్ఆన్. అల్లాహ్ తఆలా ఏమంటాడంటే ఓ ప్రవక్త నీకు చూపినటువంటి దృశ్యం. అందుకే ఇక్కడ ఏమొస్తుందంటే వమా జఅల్నర్ రుయా, రూయా అనే ఒక దృశ్యం మీకు ఏదైతే చూపించామంటారు కదా! ఈ ఆయతను బట్టే కొంతమంది అటువైపు వెళ్లారనమాట. ఇది దృశ్యము చూపించింది కాదు అని చెప్పేసి. కానీ ఇబ్న్ అబ్బాస్ గారు ఏమంటారంటే తిర్మిజీలో ఉన్నటువంటి ఉల్లేఖనం ప్రకారం ఇది రూయాయే అయిన్ అని చెప్పేసి అంటారు. అంటే కళ్ళతో చూసినటువంటి రూయా ఇది. చూపించినదే కానీ ఇది దేనితో చూసింది? నిద్రపోయో మనసుతో చూపించినది కాదు. రూయాయే కల్బ్ కాదు ఇది. ఇది ఐనుల్ కల్బ్ కాదు ఇది. ఇది రూయాయే అయిన మన ఆహ్, ఫిజికల్ కళ్ళతో చూసినటువంటి రూయా అని చెప్పేసి ఇబ్న్ అబ్బాస్ గారు అంటారు. ఓ ప్రవక్త మీకు చూపించినటువంటి సంగతిని మీకు చూపించినటువంటి దృశ్యం ప్రజల పాలిట ఒక పరీక్ష. ఏమంటున్నాడు అల్లాహ్ తఆలా? ఫిత్నా. ఇల్లా ఫిత్నతల్ లిన్నాస్. ఎవరికి ఫిత్నా? ఆ రోజున మక్కా వాళ్ళకి ఇది ఫిత్నా, ఆజ్మాయిష్. ఎందుకంటే ఇది ఇది నమ్మలేమనమాట. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మీద నమ్మకం ఉంటే తప్ప దీన్ని ఎవ్వరు గూడా మానవ మేధస్సుతో ఆలోచించి నమ్మేటువంటి పని కాదు. అందుకే వాళ్ళు ఎవ్వరు గూడా నమ్మలేదండి. ఎలా అవుతుంది ఇది? ఎట్లా వెళ్ళొస్తారు? రాత్రిళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి పోవడం ఏంది?
దాదాపుగా 14 రోజులు, 15 రోజులు, నెల రోజుల ప్రయాణం అప్పటి కాలంలో. 1400 కిలోమీటర్లు ఏమో ఉంటుంది మక్కా నుంచి ఫలస్తీన్ నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్ట్ కరెక్షన్. అది గూడా వదిలిపెట్టండి. ప్రవక్త గారేమన్నారు? అన్ని ఆకాశాలను చూసేసొస్తున్నానన్నారు. మరి ఇది ఎంత పెద్ద విషయం. ఇక్కడ ఒక లాజికల్ క్వెషన్ ఏమిటి అంటే, ఒకవేళ ఇదంతా కలే అనుకుంటే, రూయా అన్నట్టు ఈ పదంలో వచ్చినట్టు రూయా కలే అనుకుంటే, ఎవరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కల్లో మనం గూడా పోతాం. గాల్లో ఎగురుతాం. ఇటలీకి పోతాం, యూరప్‌కి పోతాం, మక్కాకి పోతాం, మదీనాకి పోతాం, ఎక్కడికైనా పోతాం. కలలో పోయొచ్చినారనే దానికి ఫిత్నా అవ్వదది. అది ఫిత్నా ఎందుకవుతుంది చెప్పండి? అది ఆజ్మాయిష్ ఏమవుతుంది? ఫిత్నా ఎప్పుడవుతుంది? ఫిజికల్‌గా నేను వెళ్ళేసి ఇవన్నీ చూసేసొచ్చాను రాత్రి యొక్క కొంత భాగంలో అన్నప్పుడు అది ఫిత్నా. ఎట్లా నమ్మశక్యం కాదురా అని చెప్పేసి. మక్కా వాళ్ళు దాదాపుగా దీన్ని తిరస్కరించడం జరిగింది. సహాబాలు తప్ప. ఇంకా అదే విధంగా ఖురాన్‌లో శపించబడినటువంటి వృక్షం. అది ఏమి? జక్కూమ్. జక్కూమ్ యొక్క వృక్షం. దాని యొక్క పళ్ళు ఎలా ఉంటాయంటే, దాని యొక్క పండ్లు షైతాను తలల మాదిరిగా ఉంటాయని అల్లాహ్ తఆలా ఖురాన్‌లో చెప్పడం జరిగింది. జక్కూమ్ అని మీరు గూగుల్‌లో కొట్టినా కూడా దాని యొక్క పళ్ళు కనిపిస్తాయి మీకు. మరి అదెందుకు పరీక్ష? షజరయ మలూనా ఆ శపించబడినటువంటి వృక్షం వాళ్ళకెలా ఫిత్నా అయిందని నేను చాలా రోజులు ఆలోచించాననమాట దీన్ని. ఎందుకంటే ఇబ్న్ అబ్బాస్ గారంటారు షజరయ మలూనా అంటే జక్కూమ్ యొక్క చెట్టు అని చెప్పేసంటారు. నాకర్థం కాలేదు. అసలు అది షజరయ మలూనా అయితే అయ్యింది. అది పరీక్ష ఎలా అయింది అని చాలా రోజులకి ఇది విప్పలే. కాకపోతే ఈ దీని గురించి సెర్చ్ చేస్తా ఉన్నప్పుడు ఉలమాలు మన ముందుటి కాలం వాళ్ళు ఉలమాలు ఖురాన్ యొక్క ఒక ఆయత్ ఉందనమాట. ఆ ఆయత్ ఏమిటి అంటే, నరకం అడుగు భాగాన ఈ జక్కూమ్ యొక్క వృక్షపు వేళ్ళుంటాయి. దాని యొక్క ఫలాల్ని మేము నరకవాసులకు తినిపిస్తాం అంటాడనమాట అల్లాహ్. ఇప్పుడు మక్కా ఖురేషులకు వచ్చినటువంటి అనుమానం ఏమిటి అంటే, నరకం అంటేనే మీరు కాలేదని చెప్పినారు గదయ్యా! అగ్నితో కూడిందని చెప్పినారు గదా! అక్కడ చెట్టు ఎట్లా మొలుస్తుంది అని చెప్పేసి వాళ్ళ డౌట్ అనమాట. అక్కడ చెట్టు ఎట్లా మొలుస్తుంది? కాయలు ఎట్లా ఉన్నాయనేది వాళ్ళ డౌట్. అది వాళ్ళ యాక్చువల్‌గా డౌట్ అనమాట. చాలా కాలం తర్వాత నాకు గూడా నివృత్తి అయింది. సో, ఇది వాళ్ళకి ఫిత్నా. కాబట్టి వాళ్ళు నమ్మలే. నమ్మకోకుండా ఏం చేశారంటే, ఈ విషయం తెలియగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకొచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించడం స్టార్ట్ చేశారు. ఇది ముస్లిం షరీఫ్ రివాయత్ ఇది. మిష్కాతులో 50 మిష్కాతులో 58, 66 సహీహ్ ముస్లిం యొక్క రివాయత్ చూడండి. అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క కథనం. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం. ప్రవక్త గారు అంటున్నారు, నన్ను నేను హతీంలో నిలబడి ఉండగా చూశాను. అంటే రిటర్న్ మళ్ళీ ఎక్కడికొచ్చినారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు? హతీంలో ఉన్నారు. ఆ రోజు ఉదయం హతీంలో అక్కడే కూర్చొని ఆహ్, ఖురైషీలకు మక్కా వాళ్ళకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేరాజ్ గురించి వివరిస్తూ ఉన్నారనమాట. హతీంలో నిలబడి ఉండగా చూశాను. ఖురైషులు నన్ను మేరాజ్ గురించి అడుగుతున్నారు. వారు నన్ను బైతుల్ మక్దిస్‌లోని వస్తువుల గురించి, చిహ్నాల గురించి అడగడం ప్రారంభించారు. వాళ్ళేమడుగుతారు? ఇప్పుడు 7 ఆకాశాలంటే ఎవరు చూడలే. అవి ఎట్లున్నాయో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తే వినడం తప్ప, దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మన దగ్గర ఏం లేదు చాయిస్. అందుకని వాళ్ళు జెరూసలేం చూసినారు. ఎందుకంటే వ్యాపారానికి జెరూసలేం వెళ్తారు కదా! ఫలస్తీన్‌కి. అప్పుడు రోమ్ సామ్రాజ్యం ఉండేది. అక్కడికి అందరూ వెళ్ళేవాళ్ళు. వాళ్ళు జెరూసలేం చూసినారు కాబట్టి, ఆ బైతుల్ ముఖద్దస్ యొక్క ఆనవాళ్ళు అడుగుతారు. ఎట్లాంటివి? అక్కడేముంది ఆ మూలలో, ఇక్కడే మూలలో ఏముంది? అక్కడ మెట్లెన్నున్నాయి? ఇక్కడ మెట్లున్నాయి? ఇట్లాంటివి అన్నమాట. కానీ నేను బైతుల్ ముఖద్దస్ వెళ్ళాను కానీ, నాకవి గుర్తులేవు. ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమిటి కోసం వెళ్లారు? ఈ చిహ్నాలన్నీ చూస్తా వెళ్లారు. అంబియాలు అంతమంది ములాఖాతు, జిబ్రీల్ అలైహిస్సలాం నరక పాలకుని యొక్క ములాఖాతు, మాలిక్ గారి ములాఖాతు. అసలు ఆ సందడి, ఆ వాతావరణం ఎట్లుంటది? దాంట్లో ఆ గోడకు ఏం పెయింట్ ఉంది? ఈ గోడకి ఏ కలర్ ఉంది? ఇట్లాంటివి ఎవరన్నా చూస్తారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఆ బిజీలో ఉన్నారన్నమాట. వీళ్ళేమడుగుతారు? అక్కడికి ఏ ప్రవక్తలొచ్చినారు? ఎట్లున్నారు వాళ్ళు? అది కూడా అడగడం లేదు. ఏమడుగుతారు? బైతుల్ మక్దిస్ యొక్క ఆనవాళ్ళ గురించి అడుగుతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, "ఆ రోజు నేను ఎంత ఆందోళనకు గురయ్యానంటే, అంతకుముందు నేనెప్పుడూ అంత ఆందోళనకు గురి కాలేదు." అల్లాహు అక్బర్ కబీర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా టెన్షన్ పడిపోయారు. అర్రె! ఏంది వీళ్ళు ఇట్లా ప్రశ్నలు అడుగుతారు? ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి? అంతలో అల్లాహ్ బైతుల్ మక్దిస్‌ను నా కళ్ళ ముందుకు తెచ్చాడు. దాన్ని ఇది రోయా అంటే. ఇది రోయా ఆయన ఇప్పుడు ఇప్పుడు కూర్చొని చూస్తున్నదేందంటే, బేదారిలో కూర్చొని అల్లాహ్ యొక్క ప్రవక్తకు ఇప్పుడు బైతుల్ ముఖద్దస్ వరకు అల్లాహ్ తఆలా పరదాలను తీసేయడం జరిగింది. ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్. ఇప్పుడు అక్కడ కూర్చొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దేన్ని చూస్తున్నారు? బైతుల్ మక్దిస్‌ని చూస్తారు. దీన్నేమంటారంటే రోయాయే ఐన్ అంటారు. కళ్ళతో చూసేటువంటి రోయా ఇది.
అంటే ఇది ఆయన వెళ్ళడంలే, ఆయన ఆత్మ వెళ్ళడంలే. అల్లాహ్ తాలా ఈ కళ్ళకి ఏదైతే ఒక కెపాసిటీ ఉందో, ఇది సర్టెన్ డిస్టెన్స్ వరకే చూస్తారు. ఇది ప్రాణులకు వేరే వేరే విధంగా ఉంటుంది. అంటే పాముకొక రకంగా, కుక్కకొక రకంగా, మనిషికొక రకంగా, పిల్లికొక రకంగా ఈ డిస్టెన్స్ కెపాసిటీ అనేది ఉంటుందనమాట. ఆ కెపాసిటీ మానవులకు ఉన్నటువంటి పరిమితిని అల్లాహ్ తీసేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముందు బైతుల్ మక్దస్ కనిపిస్తాంది. ఇప్పుడు అడగండి ఏం చెప్తారని అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. నా కళ్ళ ముందుకు అల్లాహ్ దాన్ని తీసుకొచ్చాడు. దాన్ని నేను చూస్తున్నాను. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు చూసి సమాధానం ఇస్తున్నాను. సుబ్హానల్లాహ్! సుబ్హానల్లాహ్! ఇంకా నేను మేరాజులో ప్రవక్తలను చూశాను. నేను మూసా అలైహిస్సలాం గారిని చూశాను. ఆయన నిలబడి నమాజ్ చదువుతూ ఉన్నారు. మూసా సాధారణమైనటువంటి పొడవు కలిగినటువంటి వారు. షనువా వర్గానికి చెందినటువంటి వారిలా ఉన్నారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ఇంకా కొన్ని రివాయతులు వస్తాయి. ఆయన గోధుమ రంగులో ఉంటారని. అంత పొడుగు కాదు, అంత పొట్టి కాదు ఆయన. ఆహ్, ఆయన యొక్క జుట్టు ఆహ్, ఏమంటారు గింగిరాలు తిరిగి ఉంగరాల జుట్టు అంటారు. ఆ విధంగా జుట్టు అనేది తిరిగి ఉంటుందని ఇట్లాంటి కొన్ని లక్షణాలొస్తాయి. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, నేను ఈసా అలైహిస్సలాం గారిని చూశాను. ఆయన నిలబడి నమాజ్ చదువుతున్నారు. ఆయన అచ్చం ఉర్వా బిన్ మస్ఊద్ సఖఫీ లాగా ఉన్నారు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను. ఈసా అలైహిస్సలాం గారిని చూడాలనుకుంటే మీరు ఉర్వా బిన్ మస్ఊద్ సఖఫీని చూడండి అంటారు. ఈ ఉర్వా బిన్ మస్ఊద్ సఖఫీ ఎవరో తెలుసా? ఈయన తాయిఫ్‌కి ఇందాక మనం వెళ్ళామే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్లారే, అక్కడ తాయిఫ్ వర్గానికి చెందినటువంటి ఒక సర్దార్ ఈయన కూడా. ఫస్ట్‌లో ఈమాన్ తేలేదు. లాస్ట్‌లో మళ్ళీ తెస్తారు ఈయన. ఉర్వా బిన్ మస్ఊద్ సఖఫీలా ఉన్నారు. ఇంకా నేను ఇబ్రాహీం అలైహిస్సలాం గారిని చూశాను. ఆయన నిలబడి నమాజ్ చదువుతున్నారు. ఆయన ఎలా ఉన్నారంటే, మీ స్నేహితుడిలా ఉన్నారాయన. సుబ్హానల్లాహ్! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, నాలా ఉన్నారని చెప్పుకోకుండా, మీ స్నేహితుడిలా ఉన్నారు ఆయన అని చెప్పేసి, ఆయన లా ఉన్నారని చెప్పేసి అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పోలిక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారన్నమాట. సేమ్ అదే విధమైనటువంటి పోలికలతో ఉంటారు. ఆ తర్వాత నమాజు సమయం అయితే నేను వారందరికీ ఇమామునయ్యాను. నమాజు ముగిసిన తర్వాత, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈయన నరకపు అధికారి మాలిక్. ఇతనికి సలాం చేయండి అనేటువంటి దైవవాణి వినిపించింది. మరొక రివాయత్‌లో జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఈయన మాలిక్ సలాం చేయండి అని చెప్పేసి చెప్తారనమాట. కాకపోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద ఉన్నటువంటి రెస్పెక్ట్, ఔట్ ఆఫ్ రెస్పెక్ట్ మాలిక్ అలైహిస్సలాం గారు ఇది నరకాధిపతి. నరకానికి ఎవరైతే ఆయన ఫరిష్తా ఉన్నారో, ఆయనే ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సలాం చేస్తారు. కానీ ఆజ్ఞ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చినారు. కానీ ఔట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆయనే ముందు సలాం చేస్తారనమాట. ఇది ముస్లిం షరీఫ్‌లోని హదీస్. కాబట్టి ఇంకొక 2 గంటల సమయం ఇచ్చినా, ఇంకో 3 గంటల సమయం ఇచ్చినా, ఈ మేరాజ్ సంగతి చెప్పేది అవ్వదు. ఇంకా మేరాజ్‌లో చూసినటువంటి వివరాలు, స్వర్గ నరకాల్లో వెళ్ళేటువంటి వ్యక్తుల వివరాలు, అక్కడ చూసినటువంటి శిక్షల వివరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇన్షా అల్లాహ్ తఆలా తౌఫీక్ ఇస్తే మరొకసారి ఎప్పుడైనా కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కాకపోతే నేను చెప్పొచ్చేదేమిటంటే ఊకదంపుడుగా చెప్పుకుంటా పోవచ్చు. ఇలా ఇలా జరిగింది. అది ఇది అని చెప్పేసి. ఇక్కడ చూడండి మనకు చదువుతూ పోతే ముస్తనద్ సహీ రివాయతుల ప్రకారం ఎన్ని విషయాలు బయటికి తెలిసాయి అనేటువంటిది మీరు గమనించాలి. కాబట్టి అల్లాహ్ తఆలాతో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ తఆలా మనందరికీ కూడా సహీ ఇల్మ్ అంటే సరైనటువంటి జ్ఞానాన్ని నేర్చుకునేటువంటి విధంగా, సరైనటువంటి జ్ఞానాన్ని వినే విధంగా, సరైనటువంటి జ్ఞానాన్ని గుర్తుపెట్టుకొని మన ముందరి తరాలకు తీసుకెళ్ళేటువంటి విధంగా అల్లాహ్ తఆలా మనల్ని అనుగ్రహించాలని, సరైనటువంటి జ్ఞానంపై మనందరినీ కూడా అమలు చేసేటువంటి భాగ్యాన్ని మనకు ప్రసాదించాలని, ఏ మేరాజు రాత్రైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి నమాజు కానుక ఇవ్వబడిందో, ఆ కానుకను మన ముస్లింలందరూ కూడా స్వీకరించి, ఆ కానుక యొక్క ఫలాన్ని ఖయామతులో పొందాలని, 5 పూటల నమాజు ఆచరించాలని, క్రమం తప్పకుండా అన్ని నమాజులను ఆచరించే విధంగా అల్లాహ్ తఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించాలని, ఖయామతులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్ద మన యొక్క షఫాత్ సిఫారసు లభించాలని అల్లాహ్ తఆలాకు దుఆ చేస్తూ, అల్లాహ్ తఆలా మనందరికీ ఈ మేరాజును గురించి చర్చించేటువంటి అవకాశం ప్రసాదించినందుకు అల్లాహ్ తఆలాకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద అనంత దరూదో సలాములు తెలియజేస్తూ, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.